స్వామి నమస్తే స్వామి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్. ఇంతకన్నా ముందు నుండి కూడా ఇప్పుడే ఎక్కువగా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు వేణుస్వామి. గతంలో మీరు చెప్పినటువంటి ట్రోలింగ్స్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతాడు అని మీరు చెప్పిన దానికి భిన్నంగా జరిగింది అనేది వాదన. దాని మీద విపరీతమైన ట్రోలింగ్స్ వేణుస్వామి మీద. ఏ రకంగా దీన్ని తిరస్కరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? 100% యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే జాతకాలను నమ్మే నేను, జాతకాలు చెప్పే నేను, నా జాతకం గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. సో నా జాతకంలో ప్రస్తుతం రవి మహర్దశ స్టార్ట్ అయింది. రవి అంటే రాజకీయానికి రిలేటెడ్. సో నేను వెంకటేశ్వర స్వామి వారిని, కామాఖ్యలో రాజా శ్యామల అమ్మవారిని బ్లైండ్గా నమ్ముతా. సో జనరల్గా అందరు చేసే సంకల్పంలో పూజలు ఏముంటాయి అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని చేస్తారు. నేను చేసే సంకల్పం, కామాఖ్యలో చేసే సంకల్పం కానీ ఎక్కడైనా సరే నేను చేసే పూజలలో సంకల్పం ఏముంటుంది అంటే నాకు ఏది మంచో గది నువ్వు డిసైడ్ చేయని నేను చెప్తాను. సంకల్పం, ఈ సంకల్పం ప్రపంచంలో ఎవరు చెప్పరు. అంటే ఉదాహరణ, ఒక మనిషి ఇల్లు కోరుకుంటాడు గృహప్రవేశం చేయాలి అని, లేదా జాబ్ కోరుకుంటాడు, లేదా ఇంకోటి కోరుకుంటాడు. నా మెంటాలిటీ ఏంటంటే నాకేం కావాలో నువ్వు డిసైడ్ చేయని నేను ఆప్షన్ అనేది దేవుని వదిలేస్తాను. సో ఈసారి జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో యాక్చువల్గా తెలంగాణ ఎన్నికల రిజల్ట్ 3వ తారీఖు డిసెంబర్ నుండి నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ నాకు విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత. ఈ ప్రచారం కనుక నేను సొంతంగా చేసుకోవాలంటే నాకు 250 నుండి 300 కోట్లు ఖర్చు అవుతుంది. సో వెంకటేశ్వర స్వామి ఏం డిసైడ్ చేసిండంటే, అరే నువ్వు ఈ 15 సంవత్సరాల నుండి ఇన్ని జాతకాలు చెప్తున్నావు, నువ్వు చెప్పిన ఒక 50 ప్రిడిక్షన్లలో 49 ప్రిడిక్షన్లు సత్యమైనా కానీ నిన్ను ఎవరు ట్రోల్ చేస్తలేరు, జనాలు గుర్తిస్తలేరు. ఒక్కసారి నీ ఇట్లా తిప్పుతారా? సో మనం ఒకటి మాట అనుకుంటాం, మన ప్లాన్స్ కంటే దేవుడి ప్లాన్స్ చాలా బెటర్ ఉంటాయంట. సో అందుకని నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పైంది. ఎందుకు తప్పైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల తెలుగు రాష్ట్రంలో ఒక సీఎం స్థాయి లెవెల్లో ట్రోల్ చేయబడిన ఏకైక ఆస్ట్రాలజర్ ప్రపంచం మొత్తంలో వేణుస్వామి ఒక్కడే. ఏ రకంగా తీసుకుంటున్నారు దాన్ని? 100% పాజిటివ్గా తీసుకుంటున్నారు. డబ్బు అనేది ఏ రకంగా సంపాదించవచ్చు. క్లయింటేల్ అనేది నాకుండే క్లయింటేల్ నాకు ఎప్పుడూ ఉంటుంది. నా క్లయింటేల్ నాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఒక 3 విషయాలు నేను చెప్తాను మీకు. నెంబర్ 1, 2 తెలుగు రాష్ట్రాలలో ఒక చాలా పెద్ద హాస్పిటల్ తీసుకుందాం. చాలా పెద్ద హాస్పిటల్ మీన్స్ కార్పొరేట్ హాస్పిటల్, టాప్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్. ఒక పెద్ద హాస్పిటల్ తీసుకుందాం. ఆ హాస్పిటల్కు పేషెంట్లు వస్తుంటారు, అందరు బయటికి పోతుంటారు, పేషెంట్లు వస్తుంటారు, బయటికి పోతుంటారు. అనుకోకుండా ఒక పెద్ద సెలబ్రిటీ పేషెంట్ వచ్చిండు, అక్కడికి వచ్చి చనిపోయాడు ఆ హాస్పిటల్లో. చనిపోయినప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది సెలబ్రిటీస్ అక్కడికి వస్తారు, వాళ్ళు చనిపోయిన వ్యక్తి గురించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తారు, ఆయన మంచి గురించి మాట్లాడతారు, చెడు గురించి మాట్లాడతారు, వెళ్ళిపోతారు. వీళ్ళందరినీ మాటల్ని కవర్ చేయడానికి మీడియా వస్తుంది అక్కడికి. మీడియా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ జనాలు వస్తారు, మళ్ళీ అక్కడ పేషెంట్ అడ్మిట్ అవుతుంటారు. సో ఇక్కడ ఓ వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆ హాస్పిటల్ ఎవరు నిందించరు, తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి పోతారు. ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీ డెడ్ బాడీ ఉందో అది నేను చెప్పిన ఫెయిల్ అయిన ప్రిడిక్షన్. రైట్, నేను చెప్పిన ఫెయిల్ అయిన ప్రిడిక్షన్ ఏదంటే ఆ డెడ్ బాడీ అంటే చనిపోయిన సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ కోసం వచ్చి బయట మాట్లాడే వ్యక్తులు నన్ను విమర్శ చేసే వ్యక్తులు. అక్కడ పాజిటివ్గా మాట్లాడతారు, ఇక్కడ నెగిటివ్గా మాట్లాడతారు. సో అక్కడ వచ్చిన సెలబ్రిటీలకు వాల్యూ ఉంటుంది, చనిపోయిన వ్యక్తికి వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అవ్వడము అనేటువంటిది డెత్తో సమానం అక్కడ నేను క్యాలిక్యులేట్ చేసేది. సో నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఫెయిల్ అవ్వడము అనేటువంటిది పెద్ద బిగ్గెస్ట్ మిరాకిల్. ఆ మిరాకిల్ను పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు అంటే చనిపోయిన వ్యక్తి కోసం వచ్చి మాట్లాడడానికి వచ్చిన సెలబ్రిటీలు అందరూ కూడా ఇక్కడ బయట నన్ను ట్రోల్ చేస్తున్న వ్యక్తులు. సో వీళ్ళు కూడా ఫేమ్ అవుతారు. కరెక్ట్, వీళ్ళు కూడా ఫేమ్ అవుతారు. సో ఇక్కడ ఎక్కడ కూడా హాస్పిటల్ అనేది వేణుస్వామి. సో ఇది కామన్. ఇది మళ్ళీ నెక్స్ట్ డే నుండి మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ పేషెంట్ వస్తూనే ఉంటారు, ఇది కామన్. ఇదే హాస్పిటల్లో ఇంకో వార్డుకు పోదాం. ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ వార్డు. ఎమర్జెన్సీ వార్డుకు అనుకోకుండా ఒక హార్ట్ పేషెంట్ను, బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ను తీసుకొని వచ్చారు బంధువులు. తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు లోపలికి తీసుకొచ్చే సందర్భంలో వాళ్ళ పక్క నుండి పూర్తిగా తెల్లగుడ్డ కప్పబడి ఉన్నటువంటి ఒక బాడీ పోతుంది. అంటే దాని అర్థం ఏంది? ఆ వ్యక్తి చనిపోయిండని అర్థం. సో ఇమ్మీడియట్గా ఈ వ్యక్తి చనిపోయిండు, డెడ్ బాడీని తీసుకుపోతున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ బాడీ ఎవరినైతే పేషెంట్ తీసుకొచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా, అడ్మిట్ చేస్తారా? తీసుకెళ్ళిపోతారు. కాదు, డెడ్ బాడీని కాదు నేను అనేది. ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఈ డెడ్ బాడీని చూసి ఇంటికి తీసుకుపోతారా, అడ్మిట్ చేస్తారా? అడ్మిట్ చేస్తారు కదా. చేస్తారు కదా. సో ఈ డెడ్ బాడీని చూసి అయితే దుకాణం బంద్ చేసి ఇంకా తీసుకుపోరు కదా. అట్లా తీసుకుపోయిన వాళ్ళు ఏమనాలే? పిచ్చోళ్ళు అనాలే. సో వేణుస్వామి ఇక్కడ డెడ్ బాడీ అనేది వేణుస్వామి చెప్పిన ప్రిడిక్షన్. వేణుస్వామి అనే చెప్పిన ప్రిడిక్షన్.
సో హాస్పిటల్లో ఒక సంఘటన డెడ్ బాడీ జరిగింది, ఒక డెత్ జరిగింది అని హాస్పిటల్ మీద నమ్మకం లేకుండా ఇమీడియట్గా హాస్పిటల్కు పేషెంట్ రావడం అయిపోతుందా? ఆగరు కదా. ఇక్కడ హాస్పిటల్ వేణుస్వామి, ఇక్కడ మళ్ళీ సేమ్ డెడ్ బాడీ వేణుస్వామి చెప్పిన ప్రిడిక్షన్. ఇక్కడ పేషెంట్ని తీసుకొచ్చే వాళ్ళు వేణుస్వామి దగ్గరకు వచ్చే క్లయింటేలు. సో ఎవడన్నా ఒకడు బయట నుండి వచ్చి వేణుస్వామి గారు అక్కడ హాస్పిటల్ దగ్గరకు వచ్చి అరే మీరు అక్కడ ఆల్రెడీ ఒక డెడ్ బాడీ ఉందిరా, చనిపోయిందిరా, మీరు హాస్పిటల్కి పోకండి అంటే నవ్వుతారా నవ్వరా జనాలు? ఖచ్చితంగా నవ్వు. సో వేణుస్వామి క్రెడిబిలిటీ కూడా అంతే. వేణుస్వామి 15 సంవత్సరాలు కష్టపడితే ఈ క్రెడిబిలిటీ వచ్చింది. సో అంటే ఇవన్నీ కామన్ అని చెప్పడం నా ఉద్దేశం, అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఇక ట్రోలర్స్ గురించి ఒక్క విషయం చెప్తా. ఒక ఊర్లో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర చాలామంది జనాలు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. అయితే దేవాలయం దగ్గర ప్రసాదాలు పెడతారు. ప్రసాదాలు తిన్న తర్వాత ఆ తిన్న దొప్పలు ఎదురుగా ఉన్న చెత్త కుండీలో పడేస్తారట. పడేస్తుంటే అక్కడ కుక్కలు ఒక 4 వచ్చి ఆ చెత్త కుండీలో ఉన్న దొప్పలని తింటున్నాయి. తింటున్న సందర్భంలో ఆ 4 డిస్కషన్ చేసుకుంటున్నాయట. మనము కుక్కలము, మనం గ్రామసింహాలము, మనల్ని ఎవడు పట్టించుకుంటలేడు, ఇది ఎంత జనాలంతా ఈ గుడి దగ్గరికి వస్తున్నారు, దండం పెట్టిపోతున్నారు, అసలు ఏంది ఇదంతా, మనం ఏదో ఒకటి చేయకపోతే మనకు నడవదు, మనం కూడా ఫెమిలియర్ కావాలంటే ఏం చేయాలి అని ఈ 4 కుక్కలు డిస్కస్ చేసుకున్నాయట. దీంట్లో ఈ 4 కుక్కలు మీటింగ్ పెట్టుకొని ఇంకొక కుక్కను అడ్వైజ్ అడిగినాయి. అది కుక్కలల్లో హేతువాది కుక్క, మానవతావాది కుక్క. ఆ కుక్క దగ్గరికి పోయి ఈ కుక్కలు అడిగినాయి, ఏం చేస్తే మాకు పేరు వస్తుంది అంటే, ఏం లేదు, మీరు 4 కలిసి మీ 4 కుక్కలు ఆ గుడి ముందరికి పోయి భయంకరంగా మొరగండి, మొరుగుతే దెబ్బకే మీకు పేరు వస్తుంది అని చెప్పిండట. ఎవడు? ఈ హేతువాది కుక్క చెప్పిందట. చెప్పంగానే ఈ 4 కుక్కలు ఆ గుడి ముందరికి వచ్చినాయి. వచ్చి బౌ అని అరవడం స్టార్ట్ చేసినాయి. డైలీ అరుస్తున్నాయి. అట్లా 15 రోజులు అరిచినాయి. 15 రోజులు అరిచే వరకు రెగ్యులర్ భక్తులే కాకుండా కొత్త భక్తులు స్టార్ట్ అయ్యారు, పెరిగారు. ఎందుకు అంటే, ఏంది కుక్కలు అరవడం ఏంది ఇంత విచిత్రం, అసలు ఒక దేవాలయం ముందర కుక్కలు అరవడం ఏంది, ఇదేదో మహత్తున్నట్టుంది దేవాలయానికి అని కుక్కలు విపరీతంగా పెరిగినాయి. ఈ పబ్లిక్ విపరీతంగా పెరిగారట. రెగ్యులర్గా వచ్చే పబ్లికే కాకుండా కొత్త పబ్లిక్ స్టార్ట్ అయ్యారట. సో ఇప్పుడు ఆ దేవాలయం వేణుస్వామి, ఆ ట్రోలర్స్ కుక్కలు. బట్ స్వామి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఒంటి చేయి పోరాటం మీద 40% ఓట్ షేర్ వచ్చింది, కూటమి కలిసిన తర్వాత 60% వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కన్నా కూడా మీ ప్రిడిక్షన్ ఫెయిల్ అయింది అనడానికి ఇంతవరకు ఫెయిలే కానీ అని మీరు చాలాసార్లు చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. 49%, 50లో 49 పాస్ అవుతున్నారు, 99 అలా కూడా తీసుకోవచ్చు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని కల్లో కూడా ఎవరు అనుకోలేదు మీ ప్రిడిక్షన్ తర్వాత. బట్ వన్స్ ఓడిపోయిన తర్వాత మీరు చెప్పిన ప్రిడిక్షన్ని ఫెయిల్యూర్గా తీసుకుంటారా? అదే క్రమంలో మీరు ఒకసారి కూటమి గనక ఫామ్ చేస్తే పెను సంచలనాలు నమోదవుతాయి అని కూడా మీరు చెప్పారు కొన్ని సందర్భాలలో. ఒక వీడియో ఉంది. సో నేనే సీఎం అంటున్నారు. ఇప్పుడు నేను సీఎం అన్నప్పుడు ఏమవుతుందంటే, ఈయనకి ఎవరు సపోర్ట్ చేయాలి? బీజేపీ ప్లస్ టీడీపీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ బయటకు వస్తుంది. అసలు నిజంగా సహకరిస్తారా లేదా, పక్కకు జగన్ను దించుతారా తుంచుతారా అది వేరే విషయం. బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే సంచలనం నమోదవుతుంది ఆంధ్రాలో, అది కరెక్ట్. సంచలనం నమోదవుతుంది. బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిస్తే సంచలనం నమోదవుతుంది. కానీ అంత నమ్మకంగా స్టేజ్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ చేతి కింద నేను పనిచేస్తా అని బాబు గారు చెప్తారా, లోకేష్ బాబు గారు చెప్తారా, ప్లస్ బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారా అనేది అదొక, ఐ థింక్ దట్ ఈస్ ప్రపంచ వింత. సో చూడాలి. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా కూటమి గనక ఫామ్ చేస్తే పెను సంచలనాలు నమోదవుతాయి అని మీరు 2023లో చెప్పినటువంటి వీడియో. నేను ఇంక అప్పటికి 2023లో, ఇది 2023 ఐ థింక్ సెప్టెంబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూ. సో ఇంక అప్పటికి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం స్టార్ట్ కాలే. ఆ సందర్భంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పినా అంటే, బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా సంచలనాలు ఉంటాయని చెప్పిన. సో జనరల్గా జాతకాలు మారుతున్న కొద్దీ ప్రిడిక్షన్స్ అనేవి మారుతుంటాయి, గ్రహాలు మారుతున్న కొద్దీ మన ప్రిడిక్షన్స్ మారుతాయి. కానీ నేను దీన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం నేను చేయలే. ఎందుకంటే నేను ఈ ఫెయిల్యూర్లో నాకు పెద్ద సక్సెస్ కారణం ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలలో, 2 సౌత్ రాష్ట్రాలు అంటే కర్ణాటక తమిళనాడులో 2 తెలుగు రాష్ట్రాలలో నేను 100% స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి నేను పరిచయమైన దీంతో, ఈ ప్రిడిక్షన్ ఫెయిల్యూర్తో. అట్లనే తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో 30% ఆఫ్ ది పీపుల్కు నేను పరిచయమైన. సో నా లెవెల్ను ఒక సీఎం స్థాయికి తీసుకుపోయిన ప్రచారం ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ ఇది. బట్ ఒక పక్క వేణుస్వామి అని అంటే ఒక అపార మేధావిగా చూసే వ్యూవర్స్ అంతా కూడా
మీ ట్రోలర్స్ వల్ల కొన్నిసార్లు జోకర్గా చేసే ప్రయత్నం, yes. లేకపోతే మీ మేధాశక్తిని అంతటిని తీసుకెళ్ళి అసలు ఈయనకి జాతకమే తెలీదు, ఏది పడితే అది మాట్లాడతాడు అనే స్థాయికి తీసుకెళ్ళటం, ఏ రకంగా చూడొచ్చు దీన్ని? పర్ఫెక్ట్. చాలామంది బాధపడుతున్నారు అదే. అంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ కానీ, నన్ను విశ్వసించే వాళ్ళు కానీ, నా అనుకునే వాళ్ళు కానీ బాగా బాధపడే అంశం ఇది ఒక్కటే. కానీ నేనేం చెప్తా అంటే, ట్రోలింగ్ అనేది, విమర్శ అనేది ఒక స్థాయి దాటితే సహజం. ఇవాళ ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా, ముఖ్యమంత్రులను విమర్శిస్తలేరా, పెద్ద పెద్ద వాళ్ళని విమర్శిస్తలేరా, రాహుల్ గాంధీ లాంటి మనిషిని కూడా పట్టుకొని వాళ్ళ పప్పు అని అంటలేరా? సో నోటికొచ్చింది మాట్లాడేటువంటి పరిస్థితి ప్రస్తుతము తెలుగు సమాజంలో, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో తెలుగు సమాజంలో ఉంది. ఇప్పుడు నిన్నగాక మన ఐ థింక్ ప్రణీత అబ్బాయి ఎవరో ఒక తండ్రి కూతురు గురించి చాలా భయంకరమైన వీడియో చేసిండు. వాడిని చెప్పుతో కొట్టాల, పిచ్చి ముండా కొడుకును. సో అది ఎంత ఘోరంగా, ఎంత దూరం వెళ్ళింది ఆ మాట. తండ్రి కూతుర్లకే సంబంధం అంటగట్టి వాడు నోటికి వచ్చింది అంటే నేను అనేది వ్యూవర్షిప్ గురించి ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి తెలుగు వీడియోలకు సంబంధించి, మీకు అమ్మాయిలు బండ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రతి 10 వీడియోలలో 5 వీడియోలు బూతులు వస్తున్నాయి. సో ఇదంతా సోషల్ మీడియా యుగంలో పెరుగుట విరుగుట కొరకే అనేది కామన్. ఇది ఎక్కడో దగ్గర దీనికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. సో దీన్ని విమర్శ చేసిండ్రా ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిర్రు. జైలుకి వెళ్ళిన తర్వాత 6 నెలలకు సీఎం అయ్యారు. అంటే మా జైలుకి వెళ్ళడం తప్ప? ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళిర్రు, సీఎం అయ్యారు. అట్లనే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిండు, సీఎం అయ్యిండు. అట్లనే సెంట్రల్ హోమ్ మినిస్టర్ జైలుకి వెళ్ళిండు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయ్యిండు. రైట్? అంతకుముందు ఉన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ జైలుకు పోయిండు. సో ఇవన్నీ కామన్ కదా. నేను అనేది ఈరోజు కవిత అరెస్ట్ అవుతారు అని చెప్పి ముందుగానే ప్రిడిక్షన్ ఇచ్చిన మీరు, ఈరోజు ఆమె జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ రాజయోగం ఉంటుందా? అయితే లేదు. అంటే నేను ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇంకా మనం ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం. మనం ఏం ప్రిడిక్షన్లకు పోవట్లా. ఇప్పుడు నేనేం కొత్త ప్రిడిక్షన్స్ నేనేం చెప్పట్లా. ఓకే, ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ పోస్ట్ మార్టం చేస్తున్నాం. ఒక పెద్ద బ్రేక్ ఈవెన్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ కొన్ని సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మందికి చాలా సంఘటనలు తెలివయ్యి ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఒక ప్రముఖ హీరోయిన్కి సంబంధించిన తండ్రిని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. ఇవాళ వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు. ఆయన జైలుకు పోయి చాలా రోజులు అయ్యింది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మీడియా ఛానల్ కానీ, ఒక సోషల్ మీడియా ఛానల్లో కానీ అతని పేరు రాలేదు. నేను ఇచ్చిన ప్రిడిక్షన్కి సంబంధించినటువంటి జాతకం అది. ఆ హీరోయిన్ ఎవరో జనాలకు తెలియదు. ఆ హీరోయిన్ తండ్రిని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. సో ఆల్రెడీ ఇంకొక హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసిర్రు, వాళ్ళ భర్త 500 కోట్లు నష్టపోయిండు. నేను అష్టాష్టకాలైనా పెళ్లి చేసుకుంటే ధన నష్టం జరుగుతుంది అని చెప్పిన, కవిత జైలుకు పోతుంది అని చెప్పిన, గజ్వేల్లో కేసీఆర్ ఈటల రాజేందర్ పోటీ చేస్తే కేసీఆరే గెలుస్తారు అని చెప్పిన, రేవంత్ రెడ్డికి రాజయోగం లేదు అని 2017కు ముందు చెప్పిన, తర్వాత నేనే చెప్పిన రేవంత్ రెడ్డిని మీరు ఏదో ఒక జాతీయ పార్టీలకు పోతే ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని చెప్పిన. సో ఇట్లా తీసుకుంటూ పోతే నా ఈ ప్రజెంట్ 50కి 48 వీడియోలు సక్సెస్ ఉన్నాయి, మీకు పంపిస్తా. సో ఇవన్నీ జరిగినప్పుడు ఏ ఒక్కరైనా వచ్చి నన్ను వెనుదట్టిరా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఏ ఒక్కరన్నా వచ్చి నన్ను వెనుదట్టిరా? ఏ ఒక్కరన్నా వచ్చి కనీసం వేణుస్వామికి అప్రిషియేషన్ చెప్పిరా? సమంత నాగచైతన్య విడిపోతారని నేను ఎప్పుడు చెప్పినా? ఎంగేజ్మెంట్ అయినాక చెప్పిన. పెళ్లి కాలే. విచిత్రమైన విషయం ఏంటంటే పెళ్లి కాలే ఇంకా అప్పటికి, ఎంగేజ్మెంట్ అయినాక చెప్పిన. వాడెవడో ఈ మధ్యన వచ్చి విమర్శిస్తాడు. నేనట పబ్బులలో పోయి కూర్చుంటే పబ్బులలోనట డివోర్స్ తీసుకుంటూ వచ్చి ముచ్చట పెడతారట. అంటే విడిపోవాలని అనుకున్న వాళ్ళంతా పబ్బులో ముచ్చట పెడతారట. అట్లా అంటే జ్యోతిష్కులు అందరూ పబ్బులనే తయారవుతారు. ఇంకా నయం పబ్బులలో అన్నాడు, వేణుస్వామి పబ్బులకు పోయినప్పుడు వినబడలే అనలే. సో ఎవ్వడి విమర్శకు నేను అనేది అంటున్నా, ఇప్పుడు నాలుక ఎవ్వని ఇష్టం వాంది. మనకు ఆర్టికల్ 19 ఇచ్చింది కావచ్చు, దాని ప్రకారం ఏంటంటే ఎవ్వని ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. హిందూ మతం మీద దాడి చేసేటువంటి ఒక హేతువాది మానవతావాది ముసుగులో ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కనే మొత్తం అసలు మనం తెలంగాణను జడగొట్టింది, తెలుగు రాష్ట్రాలను జడగొట్టింది ఆ కుక్కనే. సో ఆ కుక్క ఏం చేసింది అంటే, ఫస్ట్ ఇప్పటికి కూడా ఆ కుక్క ఇంకా మరుగుతూనే ఉంటుంది. అది ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆ కుక్క ఇప్పటికి కూడా మరుగుతుంటుంది. హిందూ మతం మీద ఎప్పుడు అవకాశం వచ్చినా మరుగుతుంది. మొన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఎన్టీఆర్కి ఏం సంబంధం? ఆ కుక్క మొన్న ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఏమని అంటే, ఎన్టీఆర్ అంటే మంచోడు కాదంట, ఎన్టీఆర్ వచ్చి టీడీపీలో కలుస్తాడు రేపు పొద్దు. అంటే అసలు నీకు సంబంధమే లేదు. నువ్వు హేతువాది కుక్కవు మానవతావాది కుక్కవు అన్నప్పుడు అసలు నీకు ఈ సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. వాడు రాజమౌళి గుడికి పోతే ఆ కుక్క ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంది. దేనికైనా ఆ కుక్క ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంది. సో ఆ కుక్క మీద నాకు విలువ ఉండేది. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆస్ట్రేలియాలో T20 మ్యాచ్ జరుగుతుంది, పాకిస్తాన్ ఇండియా జరుగుతుంటే నేను కూడా అదే క్రికెట్ స్టేడియంలో కూర్చొని చూస్తూ ఉన్నా. ఆస్ట్రేలియా సాంప్రదాయం ప్రకారము ఆస్ట్రేలియాలో ఆటవిక తెగకు సంబంధించినటువంటి ట్రైబల్స్ వచ్చి పూజలు చేసి
హోమం కాల్చి స్టేడియంలో హోమం కాల్చి మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఈ కుక్క కింద కూర్చొని చూస్తుంది ఆ పూజలన్నీ. తెలంగాణలో ఆ తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఈ కుక్క మరుగుతుంది. గ్రహణం రోజు ఈ కుక్క మరుగుతుంది. ఈ కుక్క పేరు చెప్పవచ్చు. బాబు గోగినే నేను కుక్క ఉంటుంది. ఈ కుక్క ఊకనే మరుగుతుంటుంది. నేను ఒకటే ఒక ప్రశ్న, అరే పిచ్చి ముండా కొడుక, అరే పిచ్చి ముండా కొడుక, తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా నువ్వు వచ్చి మాట్లాడతావు. వ్యక్తిగతంగా వేణుస్వామిని ఎక్కువ టార్గెట్ చేసేటప్పుడు గోగినేని గారు ఎందుకు మిమ్మల్ని అంత ఎక్కువగా టార్గెట్ చేస్తాడు? నా వల్ల పుట్టిండు కాబట్టి వాడు జనాలకు తెలిసిందే నా వల్ల కదా, నా వల్లనే పారిపోయింది కాబట్టి దేశం వదిలిపెట్టి. అవును, ఈరోజు రాకుండానే ఉన్నాడు. ఇంకా రాడు కదా, వస్తే అరెస్ట్ చేస్తారు. వాని మీద దేశద్రోహం కేసు ఉంది. ఓకే, ఇంతకుముందు రాజద్రోహం ఉండే, ఇప్పుడు దేశద్రోహం ఉంది. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఒక 30 వీడియోలు ఉన్నాయి. నాకు పోస్ట్ చేయాలంటే అంటే ఆ రోజు వాడు చచ్చిపోయాడని ఫీల్ అయినా నేను. అంటే వీడు మొగోడేమో అనుకున్నా. జనరల్గా విధవాని మనం తెలంగాణలో బాబు గోగినేనికి పడదు పర్సనల్గా ఏమన్నా కక్ష? ఏం లేదు, పర్సనల్ నా చెప్పుతో సమానం వాడు. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతా అంటే అసలు మన తెలుగు రాష్ట్రాలను భ్రష్టు పట్టించిందే వాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఫస్ట్ టార్గెట్ హిందూ మతం దేవుళ్ళు, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్. ఆంధ్రాలో తెలంగాణలో ఈ పప్పులు ఉడకవు. ఆంధ్రాలో ఫస్ట్ మన తెలుగు ధనం మీద హిందూ మతం మీద దాడి చేయాలి. దాడి చేసేందుకు మూలకారకుడు వీడే. బిగ్ బాస్కు ఒక ముందు వీడు స్టార్ట్ చేసి అడావిడి చేస్తే బిగ్ బాస్లో వీడిని అరెస్ట్ చేయడానికి వస్తే హోటల్ నుండి డైరెక్ట్ రాత్రి లండన్కు పారిపోయి లండన్ నుండి పిఆర్ తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిండు. ప్రజెంట్ భార్య సంపాదిస్తుంటే వీడు టార్నెట్ అనే ఏరియాలో సూపర్ మార్కెట్లో ఉండి వస్తువులు తీసుకురావడం తప్ప వాడు ఏం చేయడు. సరే, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇంత భ్రష్టు పట్టించిన వీడు ఆ రోజు స్టేడియంలో ఇంత పూజలు జరుగుతుంటే మన ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్ సిటీలో ఎంసీజీ క్రికెట్ గ్రౌండ్లో వీడు ఒక్క మాట మాట్లాడలే. నువ్వు మొగోను అయితే, నీ బ్లడ్ గ్రూప్ ఒకటే అయితే, నీ తండ్రి ఒక్కడే అయితే నువ్వేం చేయాలి? స్పందించడం కాదు, పోయి ఆపాలే. తెలుగు రాష్ట్రాలలో జరిగితేనే నేను అగ్రెసివ్గా పోతున్నా. అట్లాంటిది మీరు ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కు మీరు హోమం కాల్చి పూజలు చేస్తున్నారు అంటే వీడు అక్కడ అడ్డం పడాలి. కానీ ఏమవుతుంది? చూర చేస్తారు బొక్కలు. అందుకని వీనికి ఏకాచమే పడ్డది. ఏకాచమే అంటే తెలుసు కదా, సింగిల్ పడ్డది. పడంగానే వీడు సప్పుడేగా కూర్చొని స్టేడియంలో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసిండు. కానీ అదే హైదరాబాద్లో గ్రహణం పట్టంగానే మాత్రం వీడు ఆడ కూర్చొని గ్రహణానికి మెసేజ్లు పెడతాడు. అప్పుడు అర్థమైంది, ఓహో వీడు వేదవా, వీడు రండా. తెలంగాణ మనం రండా వెడవా అని ఎవరిని అంటాము అంటే పెన్లా మీద బతికేటోని, పెన్లాం చచ్చిపోయినోని అంటాం. ఈ రెండిట్లలో వీడు ఒకటి అంటే పెన్లా మీద బతికేటోడు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన వాడు నా దృష్టిలో. సో ఇట్లా ఎవ్వడు ఇట్లా వీడు ఏం చేసి వీడిని చూసి ఇంకొకటి వచ్చాడు పాపం ఆయన చనిపోయిండు. ఆయన పేరే కత్తి మహేష్. సేమ్ వీడిని చూసి వీడు ఆయన రెచ్చగొట్టిండు కత్తి మహేష్ను. అరే మన ఇద్దరం కలిసి 2019లో ఆంధ్రప్రదేశ్ నుండి మనం టికెట్ తెచ్చుకుందాం ఎమ్మెల్యేగా, మనం జనాల్లో సడన్గా మనం ఫేమస్ అవుదాము అని. ప్రతి ఒక్కని కాన్సెప్ట్ ఒకటే. తెలుగు మధ్య కాలంలో చాలా మంది దేవుళ్ళు లేరు అని చెప్పి బయలుదేరుతున్నారు స్వామి. బయలుదేరి ఎక్కడికి వస్తారు? బిగ్ బాస్కి వస్తారు. లేకపోతే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. ఇక నేను పేర్లు తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఒక వ్యక్తి భంగపడ్డాడు. నేను పేర్లు చెప్పా. మొత్తం టికెట్ అనౌన్స్మెంట్ అయినాక లాస్ట్ మూమెంట్లో బ్రాహ్మణ కమిటీలు బీజేపీ సంఘాలు వచ్చి గొడవ చేయడం వల్ల అతనికి టికెట్ నిరాకరించారు. సో ఈ ప్రతి ఒక్కరిని టార్గెట్ ఏమైంది అంటే బిగ్ బాస్కు పోవాలన్నా రాజకీయాల్లోకి రావాలన్నా హిందూ మతాన్ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే చాలా తొందరగా వస్తుంది. స్వామి, నా ప్రశ్న చాలా సూటిగా అడగనివ్వండి మిమ్మల్ని. మీకు వచ్చినటువంటి విద్య ఏదైతే ప్రిడిక్షన్ గురించి చెప్తున్నారో మీరు, అది కేవలం మీరు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందా, లేదా హిందూ ధర్మరక్షణ కోసం వేణుస్వామి చేసినటువంటి ఏమైనా ఉందా? ధర్మం కోసం పాటుపడే విధంగా వేణుస్వామి ఎప్పుడన్నా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడా అంటే ఏం చెప్తారు మీరు? చాలాసార్లు నిర్వర్తించిన ఇప్పుడు హిందూ సమాజం కోసం వేణుస్వామి అగ్రెసివ్గా మాట్లాడేది వేణుస్వామి. ఇప్పుడు ఒకసారి చిన్నజీఆర్ స్వామి మీద బాగా విమర్శలు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చి నేను ఆర్గ్యుమెంట్ చేసిన. ఆయన చుట్టూ ఉండి తినే దొంగన కొడుకులు కూడా బయటికి రాలే. నేను బయటకు వచ్చి మాట్లాడిన. ఏం విమర్శలు స్వామి? తిరుపతి తిరుపతిలో భద్రాచలంలో ఆయన గురించి జిఎస్ స్వామి వారి గురించి విమర్శలు వచ్చినప్పుడు నేను మీడియాకి వచ్చి మాట్లాడిన. ఎవడు మాట్లాడలే. జిఎస్ స్వామి వారు పైన తిరుపతి కొండ మీద దహనం చేయొద్దు డెడ్ బాడీలను అని కామెంట్ చేశారు. కామెంట్ చేసినప్పుడు చాలామంది వచ్చి అట్టెట్లా చేయొద్దు డెడ్ బాడీలను అంటే, ఇప్పుడు సపోజ్ మనం జనరల్గా బేసిక్గా చెప్పాలంటే మన ఇంటి పక్కనో మన ఇంటి ముందన్నో డెడ్ బాడీ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఏదైనా అన్నం తినడానికి ఆలోచించమా? ఇక మరి నేను డెడ్ బాడీ పక్క అన్నం పెట్టుకొని తింటా అంటే ఏమంటారు? సో అట్లాంటి విమర్శలు నేను బయటకు వచ్చి మాట్లాడిన, నేను చేసిన. సో నేను చాలా ఫేస్ చేసిన వ్యక్తిగతంగా.
అంటే ఒకటండి, ఇప్పుడు హిందూ మతాన్ని జ్యోతిషాన్ని వేరు చేసి చూస్తారా మీరు? రెండు ఒకటే కదా. రెండు ఒకటే కదా. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్యం అంటే వేణుస్వామి, వేణుస్వామి అంటే జ్యోతిష్యం అనేటువంటి స్థాయికి జ్యోతిష్యం రాబడింది అంటే దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి, వేణుస్వామి. ఎవ్వడవునన్నా కాదన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అయ్యింది అని నన్ను ఈ స్థాయిలో విమర్శ చేస్తున్నారు అంటే కారణం ఏంటి అంటే నా క్రెడిబిలిటీ. నిజంగానే నేను చెప్పిన 10 జరగకపోతే 10 వీడియోలు పెట్టి నన్ను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుందరు జనాలు. కానీ ఎవ్వడికి ఏం దొరకట్లా. ఈ ఒకటే వీడియో ఉంది. సో ఈ ఒక్క వీడియో వాడు ప్లే చేయడం కాదు, నేనే చెప్తున్నా. నేను ఆల్రెడీ కూటమి వల్ల ఒకవేళ కూటమి ఉంటే జగన్ ఓడిపోతాడు అని చెప్పిన వీడియో ఉన్నా కూడా నేను దాన్ని నేను అడ్వాన్స్గా తీసుకొచ్చుకొని అడ్వాంటేజ్ తీసుకోవట్లా. ఎందుకు అంటే నా జీవితానికి ఈ ప్రిడిక్షను అతిపెద్ద మలుపు. అంటే మీరు వ్యక్తిగతంగా అనుకున్నారు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని? ఇక్కడ నాకు ఎవ్వడు చుట్టం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్లీ మనం ఒక పార్టీకి గెలుస్తుంది అని చెప్పినప్పుడు ఇంకొక పార్టీ ఓడిపోతుంది అని అర్థం. కానీ వీటన్నిటిని క్రోడీకరించుకొని ఈ సోషల్ మీడియా యుగంలో వేణుస్వామి 2018లో ఏం చెప్పిండు, 17లో ఏం చెప్పిండు, 19లో ఏం చెప్పిండు అని వినే ఓపిక జనాలకు లేదు. జనాలు లేటెస్ట్ కోరుకుంటారు. ఇవాళ రాస్తారుని ఇన్సిడెంట్ వచ్చింది, ఇవాళ రాస్తారుని ఇన్సిడెంట్ అయిపోయింది, రేపు ఇంకో ఎల్లిగాని ఇన్సిడెంట్, ఎల్లుండి మల్లిగాని ఇన్సిడెంట్. సో జనాలకు ప్రతిరోజు ఒక ఏదో ఒక షాక్ ఇన్సిడెంట్ కావాలి. స్వామి, మీకు స్పష్టంగా ట్రోలర్స్ నుంచి వచ్చినటువంటి హెడేక్ కన్నా కూడా చాలా బాధ కల్పించే విషయం ఏంటంటే కనుమూరు రఘురామకృష్ణరాజు గారు గెలిచిన తర్వాత నా గెలుపు ఆ ఎదవకి అంకితం, దరిద్రుడు గారు నా గెలుపును చాలా స్పష్టంగా వేణుస్వామి దరిద్రుడు అని ఆ పాట పలికిన తర్వాత అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అది బాధపడ్డారు, చాలామంది బాధపడ్డారు. సో ఇది ఒక్కసారి వినండి. రఘురామకృష్ణరాజు గారి గురించి 2017లో నేను చెప్పిన వీడియో. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏమంటారు అసలుకి? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉగాది తర్వాత ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణరాజు గారు. ఉగాది తర్వాత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో మళ్ళీ ఎంపీ అవుతారంటారా? కష్టమా? ఏమన్నాడు ఆయన? యాంకర్ ఏమడిగిండు? భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఎంపీ అయ్యే అవకాశం ఉందా అని అడిగారు. ఎంపీ నాట్ ఎమ్మెల్యే, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇది 2017లో వచ్చినటువంటి వీడియో, ఇంటర్వ్యూ చేసినప్పుడు వీడియో. ఆయన అప్పుడు ఎంపీ గారు. సో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, రాజ్యసభ కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. నన్ను అడిగినటువంటి యాంకరు ఈయన మళ్ళీ ఎంపీగా అయ్యే అవకాశం ఉందా, ఎంపీగా గెలిచే అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పినటువంటి వ్యక్తి వేణుస్వామి. సో ఆయన రఘురామకృష్ణరాజు గారు అంటే నాకు చాలా గౌరవము. రాజులు అంటే నాకు విపరీతమైన ప్రేమ. భీమవరం రాజులు నాకు చాలామంది క్లోజ్ సర్కిల్. సో చాలామంది నాకు బాగా సన్నిహితంగా ఉంటారు. ఆయన నుండి అలాంటి మాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దరిద్రుడు వేణుస్వామి అనే మాట ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. రెండవది ఏంటంటే నేను ఎంపీగా గెలవరు అని చెప్పిన, నాది 100కు 1,00,00,000% జరిగింది. నేను ఆయన ఎమ్మెల్యే గురించి నేను టాపికే మాట్లాడలే. అంటే ప్రధానమంత్రిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అని మనం ఊహించాం. ఈ జనరేషన్లో, ఈ కలియుగంలో మనం ఆయన చేస్తే ఆయన జాతకాన్ని విశ్లేషించాలి. సో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని మనం కలగనం కదా. ఎంపీ అంటే 7 నియోజకవర్గాల హెడ్. సో ఆయన వదిలేసి ఒక ఎమ్మెల్యేగా పోటీ నేను ప్రిడిక్షన్ చేయలేను. నేను ఏమన్నా ఎంపీగా గెలవడు అని చెప్పిన. బట్ ఆయనను ఆ రోజు విలేకరు అడగగానే వేణుస్వామి అనే దరిద్రుడికి నా విజయాన్ని అంకితం చేస్తున్నాను అన్నారు. నేనేం ఫీల్ కావట్లేదు. ఇప్పుడు దీంట్లో నేను ఫీల్ కావడానికి ఏముంది? వ్యక్తిగత కక్షలు ఉన్నాయా మీకు? ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన ఎప్పుడండి ఏదో మీడియాలో చూడడం తప్ప వ్యక్తిగతంగా ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా కనిపించే నేను కలవలే ఆయనకు. అంటే నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు అగ్రెసివ్నెస్ అనేది ఆయన ఎందుకు తిట్టిండో, నన్ను ఆ మాట ఎందుకు అన్నాడో నాకు తెలియదు. కానీ నేనేది ఏంటంటే ప్రతి మాటకు భగవంతుడు, నేను ప్రతిదీ రీజన్ లేకుండా జరగదని కోరుకున్నాను, నేను నమ్ముతా. సో ఏదో రీజన్ ఉంటుంది. ఆయన నోటి నుండి నన్ను తిట్టించిండు అంటే ఏదో రీజన్ ఉంటుంది. ఉంటుందా ఆయన భవిష్యత్తు ఏమన్నా బ్రైట్గా ఉండే? అదే మళ్ళీ నేను అదే చెప్తున్నా మీకు. నేను ప్రిడిక్షన్స్ చెప్పను ఇప్పుడు. మళ్ళీ మీరు ఓన్లీ పోస్ట్ మార్టం చేయండి. ప్రిడిక్షన్స్ మనం చెప్పము. నేను ఏ ప్రిడిక్షన్ చెప్పను, ఓన్లీ పోస్ట్ మార్టమే చేద్దాము. ప్రిడిక్షన్స్ వద్దు. కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం మినిస్టరో చైర్మన్ అయ్యే పరిస్థితులు ఉండే కదా. ఇక అదే చెప్తున్నా కదా. ఇప్పుడు అది ఆయన ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కాలేము. సో నేను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడలా. ఆయన ఎంపీగా ఓడిపోతారు అని గెలవరు అని చెప్పిన. అసలు ఎంపీ టికెటే ఆయనకు రాలేదు.
బస్ ఇక్కడ వేణుస్వామి ప్రిడిక్షన్ 1,000% నిజమైంది. సింపుల్. భూ ప్రపంచంలో రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే ఏ మానవుడైనా దేవుడితో సమానం అంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకోను. ఒప్పుకోరు. అంటే ఇప్పుడు రేపటి జరిగేపోయే దాని గురించి ఈ రోజే దేవుడినైతే నా సక్సెస్ పర్సన్స్ 100% కదా. కానీ కొంతమంది నన్ను దేవుడిగా భావించవచ్చు. వాళ్లకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ఉదాహరణ సంతానం లేదు అని అంటే అన్నప్పుడు, సంతానం జరిగినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే వేణుస్వామి గారు, రేపటి దాని గురించి జరగబోయేది ఒక మానవుడిగా వేణుస్వామి చెప్తున్నాడు అని అంటే దేవుడితో సమానంగానే తీసుకోవాలి. కానీ రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే శక్తి నిజంగా మానవుడికి ఉందంటారా? 100% ఉంది. 100% ఉంది. ఎందుకు లేదు? 100% ఉంది. ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు దాన్ని మీరు? అదే చెప్తున్నా, ప్రిడిక్షన్. దాన్ని జ్యోతిషం. నవగ్రహాల మీద ప్రపంచం ఆధారపడి ఉంది. గ్రహ గమనముతో, గ్రహాలు మారుతున్న స్థితిగతులతో మనము ఒక మనిషి జీవితాన్ని 100కి 100% ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జ్యోతిష్యులకు సంబంధించి పార్వతీదేవి ఇచ్చినటువంటి ఒక శాపం ఉంది. ఒకరోజు గురువు శుక్రుడు ఇద్దరు పోయి పార్వతీదేవి కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో, పార్వతీదేవి అమ్మవారు స్నానం చేస్తున్న సందర్భంలో వీళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఉండకుండా ఈ గురుగ్రహము శుక్రగ్రహం రెండు మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుకుంటాయంటే, అరే అమ్మగారికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నీ తెలివిని ఉపయోగించి చెప్పురా అని చెప్పేసి గురువు శుక్రుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటున్న సందర్భంలో అమ్మవారు పార్వతీదేవి బయటకు వచ్చి, చివరికి మీ విద్యను నా మీదనే ప్రదర్శిస్తారా మూర్ఖులారా అని చెప్పేసి మీరు చెప్పే దాంట్లో 8% సక్సెస్ రేట్ ఉండదు అని చెప్పిస్తుంది. అంటే అప్పటి నుండి 100కు 8% సక్సెస్ రేట్ అనేది జ్యోతిష్యులకు ఉండదు. అంటే 100 ప్రిడిక్షన్లు చెప్తే 8 ప్రిడిక్షన్లు ఫెయిల్యూర్ అవుతాయి, ఒక 92 ప్రిడిక్షన్లు సక్సెస్ అవుతాయి. సో ఈ సక్సెస్ రేట్ ఉన్నవాడు భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క వేణుస్వామి తప్ప. ధైర్యంగా విషయాలు తిప్పి ఇట్లేసి. సో ఇంత సక్సెస్ రేట్ ఉన్నోడు నేను ఒక్కనే. ఒక పక్క ప్రభాస్కి ఇంకా హిట్టే పడదు జీవితంలో, ఇంకా ఆయనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ అన్నారు. మరి చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఏ సినిమా హిట్ అయిందండి? కల్కి ఇప్పుడు వరల్డ్ వైడ్ హిట్ అయింది కదా. సాహో అని సినిమా ఒకటి వచ్చినట్టుంది కదా. అవును. ఆదిపురుషన్ వచ్చింది కదా, రాధేశ్యామ్ వచ్చింది కదా. అవి విశ్వ విజేతలైనయా? కాలేవు. మరి అప్పుడు వేణుస్వామికి దండేయాలిగా. అంటే మీరు ఇంకా సక్సెస్ రేట్ ఉండదు ప్రభాస్కి నేను కల్కి ఈ రోజున వరల్డ్ వైడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తా ఉంది. సాలారు సూపర్ హిట్ అన్నారు, 135 కోట్లు మైనస్. అవునా? కనుక్కోండి వెళ్ళి. 135 కోట్లు మైనస్. ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు డబ్బులు ఇచ్చారు రిటర్న్. ఎవడు చెప్పాలి ఇది బయటకు వచ్చి? ఎవడు చెప్పాలి? ప్రొడ్యూసర్ చెప్పాలి. సోషల్ మీడియా. నేను ఒకటే పాయింట్ చెప్తా. ఫ్యామిలీ స్టార్ అనే సినిమా నేను చూసిన, విజయ్ దేవరకొండది. జబర్దస్త్ సినిమా. నా కుటుంబానికి నేను ఎట్లా రోల్ మోడలో, ప్రతి కుటుంబాల్లో ఒక రోల్ మోడల్ ఉంటాడు. ఇవాళ మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఒక స్టూడియో పెట్టి ఈ లెవెల్కి వచ్చిర్రు అంటే మీ కుటుంబానికి మీరు రోల్ మోడల్. సో మీకు కనెక్ట్ అవుతుంది ఆ సినిమా. అంటే కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే దొంగ నా కొడుకులకు తప్ప ప్రతి ఒక్కరికి కనెక్ట్. సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ టాకు స్ప్రెడ్ చేసిర్రు. సర్వనాశనమైంది సినిమా. వీళ్ళు ఉత్తగపోతారా? మనిషిని పొట్ట మీద కొట్టొద్దు, మనసు మీద కొట్టొద్దు. ఈపులో కొట్టండి, కాళ్ళ మీద కొట్టండి, ఎక్కడైనా కొట్టండి. కానీ ఒక మనిషి పొట్ట మీద కొట్టిరు. విజయ్ దేవరకొండ అనే వ్యక్తి పొట్ట మీద కొట్టిరు. ఆయన నాశనం అయిపోయిందిగా ఆ సినిమాతోని తీసిన ప్రొడ్యూసర్ నాశనం అయిపోయిందిగా. ఎంత మంచి సినిమా అది, ఫ్యామిలీ స్టార్ అనే సినిమా. అంటే సోషల్ మీడియా వల్ల ఇలాంటి నెగిటివ్లు జరుగుతున్నాయి. ఇది ఏ సందర్భంలో మాట్లాడినాం మనము? మీరు ఏ సందర్భంలో మీరు ఏ ప్రశ్న అడిగితే ఈ ఆన్సర్ చెప్పిన నేను. కల్కి సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ సూపర్ హిట్ సాధిస్తుంది కదా, మరి మీరు చెప్పిన ప్రిడిక్షన్ తప్పు జరిగినట్టుగా. సో పాజిటివ్ పబ్లిసిటీ సోషల్ మీడియాలో పెట్టగానే అయిపోయిందా? ప్రొడ్యూసర్ అనేటోనికి చివరిగా డబ్బులు వచ్చినాయా రాలేదని చూసుకోవాలి కదా. సలార్కి రాలేదు అని అంటున్నాను. సలార్కి రాలేదు. నేను ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఓకే సలార్ కూడా సూపర్ హిట్ అండి, సూపర్ హిట్ నేను ఒప్పుకుంటున్నా, సూపర్ హిట్. మొత్తం 5 సినిమాలు వేసుకుందాము. 5 సినిమాలలో రాధేశ్యామ్ డిజాస్టరు, ఆదిపురుష్ డిజాస్టరు, సాహో డిజాస్టరు. మరి 3 సినిమాలు ఫెయిల్ అయినప్పుడు నాకు ఎందుకు మీరు కిరీటం పెట్టలే? నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. అంటే నన్ను మీరు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నాది జరిగినప్పుడు మీరు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు మీ ప్రిడిక్షన్ తాత్కాలికంగా ఈ 3 సినిమాల వరకే చూడొచ్చా, లేకపోతే లైఫ్ టైం చూడొచ్చా? ఏ రకంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైం చూడండి. ప్రభాస్కి కాదు, ఎవరికి ఏ చెప్పినా లైఫ్ టైం చూడండి. ఎవరికి ప్రభాస్ నుండి ఒక మిర్చి లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా?
ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చేసే పరిస్థితి లేదు ఈ రోజులలో అయితే. అప్పుడు మాట్లాడదాం. మ్మ్. సలార్లో ప్రభాస్ ఎంతసేపు ఉంటాడు, ఎంతసేపు మాట్లాడిండు? కల్కి సినిమాలో ప్రభాస్ ఎంతసేపు ఉన్నాడు? అసలు కల్కి సినిమా అనేది ఎవరిది? హీరో ఎవరు? మెయిన్ హీరో మ్మ్. ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంది? మ్మ్. ఇక నేను కూడా ఇట్లా యుద్ధం చేయాలని చేస్తా. నాకు ఎందుకు? నేను అడిగేది ఒకటే, నేను అనేది ఏంటంటే నేను ప్రభాస్ కెరియర్ గురించి మాట్లాడడం కంటే కూడా ఆరోగ్యం గురించి మాట్లాడినా. అది మాట్లాడలే ఎవరు. మ్మ్. నేను ఒక హీరోయిన్ గురించి మాట్లాడినా, ఒక హీరోయిన్ గురించి ప్రిడిక్షన్ ఒక పక్క చేస్తుంటారు, కానీ ప్రభాస్ మీద వేణుస్వామికి ప్రేమ అనేది ఉంటుందా అండి? మేము మంచిగానే ఉంటాం కదా, కష్టానికి విలువ ఇచ్చే వ్యక్తి మేము మీరు మంచిగానే అన్నారు ఉంటాం కదా. బట్ అది జ్యోతిష్యంగానే చూడొచ్చా, నేను లేకపోతే నేను అదే కోపంగా చూడొచ్చా? నేను అదే చెప్తున్నా. నేను జ్యోతిష్యం అనేది వేరు. ఒక సామెత ఉంది, పేకాటనే బమ్మరిది అని. సో జ్యోతిష్యం అనేది నా వృత్తి, స్నేహం అనేది నా ఇష్టం. ప్రభాస్ అంటే నాకు ఇష్టం. మ్మ్. ప్రభాస్ సినిమాలు చాలా సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన. మ్మ్. ఈరోజు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, జగన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రభాస్ గారు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ చేశారా? ఎందుకు ఇక మోరల్ సపోర్ట్ ఇచ్చారు? ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉన్నారు మీరు, గ్రేటు, మా వల్ల కాదు, మేము ఒక సినిమా పోతే మేము భయపడతాము లేదా ఫీల్ అవుతాము, కానీ మీరు ధైర్యంగా ఉన్నారు. మ్మ్. సో నేను పెట్టుకునే అద్దాలన్నీ కూడా ప్రభాస్ గారి కళ్ళద్దాల తాలూకా అద్దాలు ఉంటాయి. అంటే నేను ప్రభాస్ గారు పెట్టుకునే అద్దాలు సేమ్ ఉంటాయి. మ్మ్. నా డ్రీమ్ అది. ప్రభాస్ గారు అంటే నా డ్రీమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వేసుకునే చెప్పులు కాస్ట్లీ, మ్మ్. అలాంటి చెప్పులు కొనుక్కోవాలి అని నాకు పిచ్చి. ఏది అత్తారింటికి దారేది సినిమాలో దేవదేవం భజే అనే టైంలో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తారు, మనకు అడుగులు చూపిస్తారు. ఆ చెప్పులు కాస్ట్లీ 35 నుండి 40 ఉంటాయి. సో నాకు ఆ డ్రీమ్ అది, పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న చెప్పులు నేను వేసుకోవాలి అని నాకు కసి నా జీవితంలో. దానికోసం కష్టపడి నేను ఆ చెప్పులు కొనుక్కున్నా. అట్లనే ప్రభాస్ గారు పెట్టుకునే కళ్ళద్దాలు అంటే నాకు పిచ్చి. ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు లైఫ్లో మనం ఇవి పెట్టుకుంటే మన జీవితంలో ఒక సక్సెస్ ఉంటుంది, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని నేను అవి కొనుక్కున్న తర్వాత ఆయన కూడా నన్ను కామెడీ చేస్తారు, నాకంటే మీరే ఎక్కువ వాడుతూ కళ్ళద్దాలని. సో నేను అనేది ఏంటంటే ప్రభాస్ గారికి నాకు ఉండేటువంటిది, అట్లనే ఇండస్ట్రీలో నాకు వేరే వాళ్ళకు ఉండే రిలేషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో అది సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎవరితోని ఎట్లా మాట్లాడతాము, ఎవరితోని క్లోజ్ ఉంటాము అనేది నేను చెప్పుకోను కదా. నాకు చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది డైరెక్టర్లు, పొలిటీషియన్స్ నాకు చాలా క్లోజు. నేను అందరినీ రివీల్ చేయలేను కదా, అందరి విషయాలు సమయం వచ్చినప్పుడు రివీల్ కాబడతాయి, కానీ అంతేగాని నేను చెప్పలేను కదా. బట్ దీన్ని వ్యక్తిగతమైన ద్వేషం కింద కన్వర్ట్ చేసుకుంటే అది ఎట్లయితుంది? బట్ ఎవడన్నా ప్రభాస్ గారు అంటారా మిమ్మల్ని? ఆయన బేసిక్గా డార్లింగ్ అంటారు, డార్లింగ్ స్వామి ఎందుకు ఇలా నన్ను ట్రోల్ చేస్తున్నారు? అస్సలు ఆయన ఏమంటారంటే ఆయన మన గురించి మంచిగా చెప్తారు కదా అంటాడు. ఇది కాషన్ కదా అంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే, పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంటే బీపీ, షుగర్ ఉంటే షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉంది, లివర్ సిరోసిస్ ఉంది అని మొదలే చెప్పి జాగ్రత్తలు చెప్పాలి. నేను కూడా అదే కదా నేను చేసేది. ఇప్పుడు ప్రభాస్ గారికి హెల్త్ బాగాలేకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తున్నా, సినిమాలలో జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నా, కానీ తీసుకుంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు ప్రభాస్ గారి మీద నాకు తెలిసినంత వరకు ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. అంటే జనాలకు తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా, నేను అనేది సినిమా థియేటర్లో కాదు, పర్సనల్గానే ఆయన వల్ల ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. సో ఆయన వల్ల 500 కుటుంబాల వల్ల బతుకుతున్నాయి, రేపు 5000 కుటుంబాలు బతకాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు క్రౌడ్ పుల్లర్, ప్రపంచంలో ఇంత పెద్ద క్రౌడ్ పుల్లర్ లేడు. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే సినిమాలో ఏముంది అనేది పక్కన పెడితే, సినిమాలో ఏం లేకపోయినా జనాలు మినిమం 500 కోట్లు తీసుకొచ్చి ఆయన ముందు పోసిపోతారు. అది ప్రభాస్కున్న కెపాసిటీ. అది మన భారతదేశంలో ఇద్దరే హీరోలకు ఉంది. నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. ఎవ్వరు అవునన్నా కాదన్నా, రైట్, ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. ఒకవేళ వాళ్ళని విమర్శిస్తే, వ్యక్తిగతంగా విమర్శిస్తే అది మీ కర్మ. ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇద్దరే తోపులు భారతదేశంలో. మొత్తం భారతదేశాన్ని ఒక ఊపగలిగిన వాళ్ళు నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. సో ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ అట్లుంది. వీళ్ళిద్దరు క్రౌడ్ పుల్లర్స్. నంబర్ 3 వేణుస్వామి అనొచ్చా? ఏం సంబంధం? వాళ్ళ ముందు రాష్ట్రాలను దేనికి మనం ఇప్పుడు వాళ్ళు ఆయన లెవెల్ వేరు, వాళ్ళ కారణ జన్ములు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మామూలు వేణుస్వామి కూడా కారణ జన్ముడు. నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి కారణ జన్ముడు, ఒక ప్రభాస్ అనే వ్యక్తి కారణ జన్ముడు. సో ఆయన జాతకంలో అంత పెద్ద యోగాలు ఉన్నాయి. సో ఆయన ఒక కనుసైగా చేస్తే అంత జనాలు, ఇప్పుడు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన జస్ట్ ఒక పెద్ద ఏమంటారు, ఒక సుత్తి పట్టుకొని వచ్చిన జనాలు పూనకాలు వచ్చేస్తాయి ఫ్యాన్స్కు. సో అంత పెద్ద హీరో, అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి
10 కాలాల పాటు బ్రతకాలి, 10 కాలాల పాటు సినిమాలు తీయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుపడాలి అనే ఇంటెన్షన్తోనే మనం చెప్తాం తప్ప వ్యక్తిగతంగా ఒక మనిషి నాశనం కావాలి అని కోరుకుంటే ఫస్ట్ నాశనం అయ్యేది నేనే. నేను పురోహితుడిని, అంటే పురోహితుడు అంటే నేను పూజలు చేయకపోయినా పురోహితాన్ని కోరుకునేవాడిని. అందరూ బాగుండాలని కోరుకునేవాడు వేణుస్వామి. అందరూ బాగుండాలని కోరుకుంటా. మీ ఫ్రెండ్షిప్ ఇంత బాగా పెట్టుకొని అనవసరంగా ట్రోలర్స్ మాత్రం ఏదో బిజీ అంటే వాళ్ళకు తెలియదు కదా, వాళ్ళకు ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నేను మన ఫామ్ హౌస్లో పండిన సీతాఫలం ఆయనకు పంపించినాం. ఆయనకు ప్రభాస్ గారికి సీతాఫలం అంటే చాలా ఇష్టం. మా ఆవిడ ఒక ఆర్గానిక్ బ్యాగ్ ఒకటి పంపించింది ఆయనకి. సో చాలా ఇష్టం. ఇప్పుడు మొన్న నేను ఒక బ్లూ కలర్ కళ్ళద్దాలు పెట్టుకోగానే ఎంబడే పెట్టుకున్న 10 నిమిషాలకే నేను స్టేటస్ పెట్టంగానే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, స్వామి అన్న అడుగుతున్నాడు, ఈ కళ్ళద్దాలు కావాలి అన్నకు అని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ వాళ్ళు యూరప్ పోయారు, తీసుకొచ్చుకోరు ప్రభాస్ గారు. సో నేను అనేది ఏంటంటే ఇంత ఇంటిమసీ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళతోని, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతోని నన్ను ఆయన ఏమంటారు అంటే, ఆయన మనకు కొంచెం మంచిగా చెప్తుండు కదా, ఆయన ఏం తప్పు చెప్పట్లేదు కదా. ఇప్పుడు వ్యక్తిగత విమర్శ చేస్తే నేను తప్పు, నేను వ్యక్తిగత విమర్శలు చేయట్లా ఎక్కడ. నేను మంచి సినిమాలు ఎన్నుకోమని చెప్తున్నా, మంచి ప్రొడ్యూసర్లను ఎన్నుకోమని చెప్తున్నా. ఒక్క మిస్టేక్ జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది. ఒక పక్క మనుషులకి చాలా ఐడెంటిటీ లభించిన తర్వాత మీకున్న గుర్తింపు 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వేణుస్వామి ఎందుకు ఒక పెద్ద చిన్నజీయర్ స్వామి లాంటి ఆశ్రమం కట్టలేకపోయాడు? కొన్ని 4 గోడలకు మాత్రమే పరిమితి అయిపోయి మీడియా వరకే మాట్లాడడానికి సరిపోయే అంతనే వేణుస్వామిని చూస్తున్నారు ఒక పక్క. రెండోది, మీకున్న ఈ జ్ఞాన సంపదని విస్తరింపజేయాలి అని అన్నప్పుడు ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, లేకపోతే అనేక మంది జీవితాలు మార్చాలి అనుకున్న వేణుస్వామికి కేవలం 4 గోడలు, ఒక ఆఫీసు, ఒక అపాయింట్మెంటు, కొన్ని ఫీజులకు పరిమితం చేశారు మిమ్మల్ని. మీరెందుకు పెద్ద ఆశ్రమం సృష్టించలేకపోయారు? ఒక పక్క సద్గురుని చూసినా, మరో పక్క చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళని చూసినా మీకేమనిపిస్తుంది? 100% మీరు చెప్పింది కరెక్ట్ ప్రశ్న. ఎవ్వరు ఇంతవరకు విచిత్రమైన విషయం ఏంటంటే, ఐ అప్రిషియేట్ నన్ను ఈ ప్రశ్న అడగలే. నన్ను ప్రపంచంలో ప్రపంచంలోనే రెండో వ్యక్తి మీరు. నన్ను ఫస్ట్ ఈ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి నా చిన్నప్పటి స్నేహితుడు, నాకంటే 1 సంవత్సరము సీనియర్ అయినటువంటి కృష్ణమూర్తి అని, ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు మన తెలంగాణ ప్రాంతంలో. తను అడిగింది ఈ ప్రశ్న, ఎందుకు ఒక ఆశ్రమాన్ని ప్లాన్ చేయొద్దు అని చెప్పేసి. ఇప్పుడు మీరు అడిగారు, సెకండ్ పర్సన్ మీరు. సో నేనేం చెప్తా అంటే, ఒకే ఒక్క ఆన్సర్, ఆ స్థాయి నాకున్నా ఆ స్టేషన్కు నేను సరిపోను. స్వామీజీ అంటే కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు, నియమాలు నా దగ్గర లేవు. నేను అల్ట్రా పాష్ ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజీ అనేది నా వృత్తి. నేను ఏ గుడిలో పూజారిని కాదు, నేను పురోహితుడిని కాదు, నేను ఊర్లో పురోహితం చేయట్లా, నేను గుళ్ళో అర్చకత్వం చేయట్లా, నేను జస్ట్ ఆస్ట్రాలజర్ని. ఆస్ట్రాలజర్ అనేటువంటిది, జ్యోతిష్యుడు అనేటువంటిది నా వృత్తి, రైట్. ఇది కాకుండా ఇతరత్ర నాకు 190 వ్యాపకాలు ఉన్నాయి. సో కొన్ని నియమాలు ఉంటాయి. అర్చకత్వంలోకి వెళ్తే మీరు ఎలాంటి తప్పులు చేయడానికి లేదు అక్కడ. అంటే మీరు కనీసం ఎంటర్టైన్మెంట్కు వెళ్ళడానికి కూడా నియమాలు అనేటువంటివి అడ్డొస్తాయి. అట్లనే ఒక స్వామీజీ అయితే మరీ ఘోరం ఏంటంటే, ఒక స్వామీజీగా మీరు రూపాంతరం చెందితే మీరు వేసుకునే బట్టలు కూడా మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోవద్దు, ఆ కాషాయ వస్త్రాలే కట్టుకోవాలి. సో మీరు లగ్జరీ వస్తువులు వాడడానికి లేదు. సో ఇక్కడ వేణుస్వామి అలాంటి వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, మనకు 2 రకాల విమర్శలు ఆస్ట్రాలజర్ను విమర్శించడానికి ప్రతి ఒక్క కుక్క రెడీగా ఉంటుంది. ఫస్ట్ది ఏంటి అంటే, వేణుస్వామి జాతకమే బాగుంటే వేణుస్వామి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు? అవును, ఇది నెంబర్ 1. దీన్ని బ్రేక్ చేయడానికి నేను ఫస్ట్ లైఫ్లో సక్సెస్ అయి చూపించిన. అరే వేణుస్వామి అంటే ఇట్లా బతుకుతాడు, వేణుస్వామి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాడు, వేణుస్వామి కడుపు నిండిన తర్వాత వేణుస్వామి తోపైనాకనే వేరే వాడికి సలహాలు ఇస్తుండు తప్ప వేణుస్వామి చెట్టు కింద చిలక జోషం చెప్పేటోడు కాదు. వేణుస్వామి ఆస్ట్రాలజీకి రోల్ మోడల్. వేణుస్వామి అందుకని అంత పెద్ద ఎత్తున ఉన్నాడు. అనగానే వీళ్ళు ఏమంటారు, వేణుస్వామికి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయంట, ఇవే కుక్కలు. మళ్ళీ అంటే మీరు డబ్బులు సంపాదిస్తే ఏడుపే, సంపాదించకపోతే ఏడుపే. సో జాతకాలు చెప్పుకుంటే వాని జాతకమే బాగుంటే ఎందుకు చెప్పుకుంటాడని మీరే అంటారు. ఒకవేళ వాడు బాగుపడితే వాడు ఎట్లా బాగుపడ్డాడు అని మీరే క్వశ్చన్ చేస్తారు. సో ఇలాంటి ఒక దీంట్లోనే ఉంటుంది తప్ప నా ఇష్టం, నాకు బుద్ధి పుడితే గోవాకు పోతా, నాకు బుద్ధి పుడితే బ్యాంకాక్ పోతా, నాకు బుద్ధి పుడితే దుబాయ్కి పోతా, నాకు బుద్ధి పుడితే ఆస్ట్రేలియా పోతా, నాకు బుద్ధి పుడితే లండన్కి పోతా.
సో నాకు అందరికీ స్ట్రెస్ బస్టర్స్ కొన్ని ఉంటాయి. నాకు స్ట్రెస్ బస్టర్ ఏంది షాపింగ్ పోవడం. నేను షాపింగ్ చేస్తే నేను స్ట్రెస్ బస్టర్ నాకు రిలాక్స్ అయితే నాకు హైదరాబాద్లో కూడా నాకు చిరెత్తుకు రాగానే కార్ తీయమని చెప్తా, వెళ్ళిపోతా. సో నా ఇష్టం అది. నేను అనేది ఏంటంటే ఎంజాయ్ లైఫ్ను. బట్ ఎవరికైనా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత స్వామి, నేనంటూ ఎస్టాబ్లిష్ అవ్వాలి, నాకంటూ నేను పోయిన తర్వాత నేను కొన్ని ఈ తరానికి వదిలేసిపోవాలి. సో అందులో భాగమే ఆశ్రమాలు కావచ్చు, లేకపోతే ఒక సర్టెన్ ప్లేస్ కావచ్చు, దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రం అనవచ్చు, లేకపోతే మీ జ్ఞాన సంపద మీ కింద ఇంకొందరు శిష్యులను తయారు చేసిపోవటమే అని అంటారు. అలాంటి బాధ్యతలు ఏం లేవా? దానికి ఆశ్రమాలు ఎందుకు? ఇప్పుడు నేను ఇండివిజువల్గా నేను చాలామందికి నేర్పిస్తున్నా. ఇప్పుడు నా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అమ్మాయి ఉంది, తను చాలా ఫేమస్ అమ్మాయి, నా దగ్గర గుప్తంగా అంటే తెలియకుండా ఆస్ట్రాలజీ నేర్చుకుంటుంది. అట్లనే చాలామందికి నేను ఆస్ట్రాలజీ నేర్పిస్తున్నా. నేను చెప్పే ఆస్ట్రాలజీ పామర్లకు అర్థమవుతుంది. నేను భాష మాట్లాడే ద్వితీయాధిపతి తృతీయాధిపతితో కలిసి షష్టమాదితోని వక్రించి ఈ టైపు భాష నేను మాట్లాడా, డివోర్స్ అవుతాయి, బిస్కెట్ అవుతావు, యాక్సిడెంట్ అవుతుంది. సింపుల్ తెలంగాణ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సీదా ఇట్లనే చెప్తా తప్ప ఇట్లా అట్లనే జాతకం కూడా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పడమే కాదు, నేర్పిస్తే కూడా అట్లనే నేర్పిస్తా. అందుకనే నేను ఒక అమ్మాయికి నేర్పిస్తున్నా, అట్లనే 2-3 అబ్బాయిలకు నేర్పిస్తున్నా. సో దీనికి ఆశ్రమాలు ఎందుకు? నేను ఆశ్రమాలు పబ్లిసిటీ చేసుకోవడానికి లేదా స్వామీజీలు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్వామీజీలు ఉన్నారు. సో రెండోది స్వామీజీ వ్యవస్థ వాటిలోకి వెళ్ళాలనే ఇంటెన్షన్ నాకు లేదు. నాకు నా పర్సనల్ లైఫ్, నా భార్య, నా పిల్లలు, నా ఎంటర్టైన్మెంటు, టైం దొరికితే నా ఎంటర్టైన్మెంటు, నా లొల్లి, నా లోకం, ఇంతే తప్ప నేను ఖాళీగా ఉంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటా, ఖాళీగా 2 రోజులు ఉంటా, ఎంజాయ్మెంట్ ఏదో ఒకటి చేయాలి, అంతే తప్ప నా గురించి మీకు తెలుసు, ఎంటర్టైన్మెంట్ ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తారో నాకు తెలుసు. చాలా మంది ఆ విషయంలో కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకోవడం ప్రారంభించారు. మరి నేను అదే చెప్తున్నా, నేను ఒకటే చెప్తా, దుగునో జియో దుగునో అంటే ఒకటే జీవితంలో 2 జీవితాలని ఎంజాయ్ చేయండి. సస్తే రేపటికి 2 ఏమవుతుంది అంటే ఒక మనిషి చచ్చిపోతే ఏ మార్పులు ఉంటాయి? తెల్లారి 2వ రోజు అని చెప్తారు, అరే నిన్ననే పోయినరా వాడు అంటారు. ఇంతకంటే పెద్ద చేంజ్ ఏముంటుంది? గంట తర్వాత బాడీ అనేస్తారు. అది పక్కన పెడితే 2వ రోజు ఏమంటారు? అరే నిన్న పోయింది వాళ్ళకి 2వ రోజు అంటారు. అంతకు మించి పెద్ద చేంజ్లు ఏముండే లైఫ్లో. సో నేను అనేది ఏంటంటే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా సావడం మన తప్పే. సో మీ జీవితాన్ని మీరే దిద్దుకోండి. ఈ ట్రోలర్సు, సోషల్ మీడియా, లొట్టపీసు, లోకనాథం ఇవన్నీ సహజం. వీటికి భయపడే స్థితిలో వేణుస్వామి లేడు. వేణుస్వామి బియాండ్ దట్, దాటి ఎక్కడో ఉన్నాడు వేణుస్వామి. మనిషి బాగా సంపాదించిన తర్వాత ఒకటి బాగా కోరుకునేది మగపిల్లలు అయితే, బాహ్య ప్రపంచం కాదు, మనకున్న ప్రపంచంలో చాలాసార్లు చూస్తుంటాం. బాగా సంపాదించిన తర్వాత మీ మీద మీకు కంట్రోల్ లేదని చెప్పేసి నేను ఆశ్రమాన్ని పెట్టను అన్నట్టుగా చెప్పినట్టే అర్థమైంది ఒకటి. రెండోది, నా ఎంజాయ్మెంట్ గోవా ఉంటుంది, బ్యాంకాక్ ఉంటుంది. ఇవన్నీ మనిషి జీవితంలో మగపిల్లలకి తను సంపాదించిన తర్వాత ఎక్కువగా అత్యధికంగా ఆశ ఆడపిల్లల మీద, లేకపోతే ఇప్పుడు మనకు ఒక శాస్త్రం ఉంది, కామం అనేది ఒకటి ఉంది. ఆ కామం వేణుస్వామికి ఏ మోతాదులో ఉంటుంది, అవి కంట్రోల్ చేయలేక ఇలాంటి శాస్త్ర పద్ధతిలో నేను స్వామీజీని కాలేకపోతున్నాను అని మీరు ఇచ్చే స్టేట్మెంటా, లేదు నేను అలాంటివి చెయ్యలేను అనడానికి ఏమైనా ఆధారాలు? మీరు కామం ఒకటే ఎందుకు తీసుకుంటున్నారు? దాంట్లో మందు ఉంటుంది, మద్య మాంసాలు ఉంటాయి, అవసరం లేదు కదా చేయడానికి. చాలా మంది ఉన్నారు. ఆ జాతకం నాది కాదు, నాది సన్యాసి జాతకం కాదు, నాది భోగలాలస జాతకం. అంటే ఎంజాయ్ నా జాతకంలో శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. నా జాతకంలో శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఢిల్లీకి పోవచ్చు, ప్రైవేట్ జెట్ వేసుకొని పోవచ్చు. ప్రైవేట్ జెట్ వేసుకొని పోతే తప్ప? ముఖ్యమంత్రి కాబట్టి పోయిండు, ప్రధానమంత్రి కాబట్టి పోయిండు, రైట్? సో ఆయన భోగలాలసత్వం అంటే ఆయన జాతకంలో రాజభోగము రాజయోగం 2 ఉన్నాయి, రైట్? ఇప్పుడు నా జాతకంలో రాజభోగం ఉంది, రాజయోగం కాదు. రాజయోగం అంటే ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, వీళ్ళు రాజయోగులు, రాజభోగులు 2 ఉంటాయి వీళ్ళకు. కానీ జూబ్లీహిల్స్ మాదాపూర్లో ఉండే వాళ్లకు రాజభోగులు అంటాం మనం. సో రాజభోగులు అంటే ఎవరు అంటే గజకేసరి యోగం అంటాం. గజకేసరి యోగం అంటే ఏనుగు సింహము కలిస్తే అడవిని రూల్ చేస్తాయి, అది గజకేసరి యోగం. బట్ ఇప్పుడు గజకేసరి యోగం అంటే గజములను మెయింటైన్ చేసేవాళ్ళని గజకేసరి యోగం. ఇప్పుడు ఏనుగులు అంటే ఏంటి? ఇప్పుడు ఆడి, రేంజ్ రోవర్, రోల్స్ రాయస్, BMW వీటిని ఏనుగులు అంటాం, ఎందుకంటే అవి మైలేజ్ 5, 6 ఇస్తాయి కాబట్టి. సో వాటిని ఎంజాయ్ చేసేవాళ్ళను రాజభోగులు అంటారు. సో నేను రాజభోగిని,
సో రాజభోగిని అన్నప్పుడు నేను ఓన్లీ మీరు కామాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నారు. కామం ఎక్కడ లేదు, ప్రతి దగ్గర కామమే ఉంది కదా. ఇప్పుడు నేను పూజించే అమ్మవారే యోని రూపంలో ఉంటుంది కదా, నేను పూజించేదే కామాఖ్యను కదా, కానీ నేను చూసే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు దుర్మార్గులు ఇవాళ 7 సంవత్సరాలు, నిన్న ఎక్కడనో చూసిన 7 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసిండు. అరే మరి నీ బిడ్డ, నీ కళ్ళ ముందర 7 సంవత్సరాల బిడ్డ కనిపిస్తే నువ్వు ఎందుకు ఉంటున్నావు అంటే నీ ప్రవృత్తి అట్లా తయారైంది, నేర ప్రవృత్తి. అంటే మానసికంగా జనాలు అంత పరాకాష్ఠకు చెందిరు. ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఎంత దరిద్రమైనటువంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయినా సరే ఆ అమ్మాయికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. అమ్మాయిలు ఎలాంటి వస్త్రాధరణ వేసుకోవాలనైనా సరే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణ, పబ్బుకు పోయే అమ్మాయి పట్టు చీర కట్టుకొని పోతుందా? పోదు. కానీ వేణుస్వామి గొప్పతనం ఏంటంటే వేణుస్వామి పబ్బుకు పోయినా లుంగి అంగి మీదనే పోతాడు. వేణుస్వామి గొప్పతనం అది. సో వేరే అమ్మాయిని మీరు డ్రెస్ అట్లా వేసుకున్నారు కాబట్టి మేము తప్పు పడతామంటే అది ఎట్లయితుంది? ఆమె ఇష్టం, అది ఆమెకు భారతదేశం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. సో అదే డ్రెస్ నీ బిడ్డ వేసుకుంటే నీ బిడ్డను ఆ దృష్టితో చూస్తావా? అంటే ఇక్కడ నీ దృష్టిలో దోషం ఉంది తప్ప అమ్మాయి వేసుకునే డ్రెస్లో కాదు. మనమే ఎంకరేజ్ చేస్తున్నామా మన పిల్లల్ని స్లీవ్లెస్ వేసుకో బిడ్డ, షార్ట్లు వేసుకో బిడ్డ, చిన్న పిల్లవు ఇప్పుడే వేసుకోగలుగుతావు, ఇంకెప్పుడు వేసుకుంటావు? స్వామి, మీ మీద ప్రధానమైన ఇంకో ఆరోపణ ఏముంది అని అంటే, సూటిగా మిమ్మల్ని అడగలేకపోయినా బట్ ఆరోపణ ఉన్నాయి ఏంటంటే, ఒక స్వామీజీ మందు పెట్టుకోవటం ఏంటి, మాంసాహారం తినడం ఏంటి, పబ్బుకి వెళ్ళటం ఏంటి, కామం గురించి మాట్లాడడం ఏంటి, సెక్స్ రిలేటెడ్ విషయాల్ని చర్చించటం ఏంటి, పూజలు ఈ రకంగా చేయమని చెప్పి ఏ పూజారి ఏ గ్రంథాలు చెప్తున్నాయి, వీటికి మీరిచ్చే సమాధానం ఏంటి? దశమహావిద్యల్లో అది క్లియర్గా ఉంది. జంజం వేసుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జంజం వేసుకున్న ప్రతి పండితునికి తెలుసు వామాచారం ఉంటుందని. వామాచారం ఉంటుందని తెలుసు. ఒక్క పండితుడు మాట్లాడలేదు. మాట్లాడరు. మటన్ సేల్స్, చికెన్ సేల్స్, మందు సేల్స్ ఎందుకు పెరిగినాయి? అందరిలాగా నేను చెయ్య కదా, అందరిలాగా నేను మాట్లాడ కదా. వేణుస్వామి డేర్గా మాట్లాడతాడు. వేణుస్వామి దగ్గర ఉన్న గొప్పతనమే అది. ఇప్పుడు అసలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో నాన్ వెజ్ తినటువంటి పంతులే లేరా, మందు దాగని పంతులు లేరా, రాత్రిపూట టోపీలు పెట్టుకొని జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొని మూలకు కూర్చొని దొంగతనంగా పబ్బులలో మందులు తాగే పంతులు లేరా? వేణుస్వామి అట్లా కాదు కదా. వేణుస్వామి ఏం చేసినా డేర్గా చేస్తాడు. ఇప్పుడు నేను అనే విషయం ఏంటంటే, పూరి జగన్నాథ్ ఆలయంలో పూజా విధానం ఎట్లుంటుంది అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడితే కాదు, పూరి జగన్నాథ్ పోతే తెలుస్తుంది. తిరుపతి దేవాలయంలో మీకు తెలుసో తెలియదో, తిరుమల కొండ మీద కొబ్బరికాయ కొట్టరు గుడిలో, తెలుసా మీకు? తెలుసా? మీకు తెలుసా? కొంతవరకు తెలుసు. కొబ్బరికాయ కొట్టరు అనేది ఎక్కడ కొడతారు అంటే అఖిలాండం దగ్గర కొడతారు. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మెట్లుంటాయి మనం కూర్చునేది, ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి అని, అక్కడ కొడతారు కొబ్బరికాయ. ఇప్పుడు తెలివిలేనుడు ఏమంటాడంటే, అరే కొబ్బరికాయ కొట్టని గుడి ఉంటే అదరా ప్రపంచంలో, తిరుపతిలో కూడా కొడతారు కావచ్చు అనుకుంటాడు. అరే కూడా తిరుపతిలో కొబ్బరికాయ కొట్టరు. నేను మాట్లాడేది దశమహావిద్యలకు ప్రతిరూపమైనటువంటి శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కామాఖ్య అమ్మవారి గురించి మాట్లాడుతున్నా. ఆ అమ్మవారిని నేను పూజిస్తా. నేను పూజించేది ఇద్దరినే పూజిస్తా. ఒకటి వెంకటేశ్వర స్వామి తిరుమల, రెండవది కామాఖ్య అమ్మవారు రాజశ్యామల అమ్మవారిని పూజిస్తా. ఆమె దగ్గర మందు మాంసం లేకుండా పూజ నిషేధం. అక్కడికి పోయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దేవాలయంలో ప్రసాదం పెట్టేదే పాలకూర పప్పు వేసి మటన్ వండి పెడతారు మనకు డైరెక్ట్గా. ఇన్ని మాట్లాడుతున్నాము. కాశీకి పోయిన వాళ్ళు, సరే కామాఖ్య పోయిన వాళ్ళు తక్కువ మంది, కాశీకి పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాశీకి పోయినప్పుడు కాశీలో రాత్రిపూట 7 గంటలకు కాలభైరవ టెంపుల్లో మందు పోసి పూజ చేస్తారే. కాలభైరవ టెంపుల్లో మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఉజ్జయిని మహాకాళేశ్వరంలో మందు పోసి పూజ చేస్తారే, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అరే అవన్నీ పక్కకు పెట్టండి, మనం మాట్లాడుతున్నాం. ఇవాళ మనం ఆషాఢ మాసం ఉన్నాం తెలంగాణలో. మందు మాంసం లేనటువంటి ఒక్క గుడి చూపిరి, అమ్మవారి గుడి. పోచమ్మ, మల్లమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, చెప్పండి మారమ్మ. ఇవాళ మీరు నెల మొత్తం ఊపిడిచి పెడుతురు కదా తెలంగాణలో. మందు మాంసం లేకుండా బోనాలు చేపిమని ఆర్డర్ ఇవ్వండి. ఏంది వేణుస్వామి నిజాలు చెప్తే మీకు ఇట్లా అనిపిస్తాడా? బరాబరి చెప్తా, నిజాలు బరాబరి చెప్తా, నిజాలే చెప్తా. నా క్లయింట్లు యాక్సెప్ట్ చేసినప్పుడు మీకేం బాధ? నా క్లయింట్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను చేసే పూజలలో మద్య మాంసాదులు, వాడెవడో మొన్న మాట్లాడుతున్నాడు, కామాఖ్యలో చేతబడులు చేస్తారండి, వేణుస్వామి ఆ గుడికి పోతాడు. రే వాడట్లా మాట్లాడాలని నా ఉద్దేశం. ఎందుకంటే అలా మాట్లాడినప్పుడు వాడిని తుప్ప ఉమ్మేస్తారు జనాలు.
ఎందుకు ఉమ్మేస్తారంటే కామాఖ్యకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కామాఖ్యలో పూజా విధానం ఏంది అనేది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఆహా వీడు వేణుస్వామిని వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడా. అసలు కామాఖ్యలో ఎక్కడ చూసినా మాంసం కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మందు కనిపిస్తుంది. ఈ రెండు లేకుండా పూజలు చేస్తలేరు కామాఖ్య దేవాలయంలో. వేణుస్వామిని వీడు విమర్శించిండు అంటే ఆహా అయితే వీడు వేణుస్వామి మీద వ్యక్తిగతమైన ద్వేషం పెట్టుకున్నాడు అనేది జనాలకు క్లారిటీ వస్తుంది. సో అట్లా నన్ను విమర్శించాలని నేను కోరుకుంటున్నాను. వేణుస్వామి గారు, సూటి ప్రశ్న ఏంటంటే, మీకు మంత్రం అంటే ఒక పక్క ఉంటుంది, తంత్రం అంటే ఇంకో పక్కన ఉంటుంది. తంత్రంలో మాంసము మందు ఉంటుంది. మీరు చేసేది తంత్రమే కావచ్చు అని చాలామంది మీ మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు చాలాసార్లు. మంత్రంలో పూజల్లో ప్యూర్ వెజ్ ఉంటుంది అనేది ఇంకో పక్క. అసలు మంత్రం ఏంటి, తంత్రం ఏంటి? క్వశ్చన్ ఈజ్ రాంగ్. నేను చేసే పూజలు వామాచారం అంటే ఎడమ చేతితో చేసేటివి. ఓకే. దక్షిణాచారం అంటే కుడి చేయి చేసేటివి. రాజశ్యామల అనే పూజ దక్షిణాచారంలో కూడా చేస్తారు. రైట్. దక్షిణాచారంలో ఇప్పుడు ఉదాహరణ రాజశ్యామల అనే పూజ ఉంది, బగళాముఖి అనే పూజ ఉంది. సో ఏం పెడతాం మనము ఆ పూజలో? కుడి చేతితో చేస్తే అంటే పరమాన్నం పెడతాం, పండ్లు పెడతాం. ఇది కుడి చేతితో చేసే పూజ. ఇది మామూలుగా మనం వేసుకునే రెగ్యులర్ మెడిసిన్స్ లైక్ ప్యాంటాప్రోజోలు, క్రోసిను, పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు, ఇవి రెగ్యులర్గా వాడే యాంటీబయాటిక్స్ లాంటివి ఇవి. ఈ కుడి చేతి. ఇది ఎడమ చెయ్యి. ఇది దీంట్లో మాంసము, మద్యము, మత్స్యము అంటే చేప, ఈ మూడు కంపల్సరీ పెట్టాలి. ఇది ఎడమ చేతం చేసే పూజ. ఇది మనుషులకు రోగం వస్తే ఇచ్చే స్టెరాయిడ్ లాంటిది. దీనివల్ల రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది, దీనివల్ల రిజల్ట్ లేట్గా ఉంటుంది. దీనికి ఉన్న తేడా. తంత్రము, తాంత్రికము పక్కకు పెట్టండి. మేము చేసే పూజలు దక్షిణాచారం అయితే నార్మల్ పబ్లిక్ చేస్తారు, వామాచారం వేణుస్వామి చేస్తాడు. వామాచారం చేయాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి. కారణం ఏంటి అంటే దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పండితులు, బ్రాహ్మలు ఇక్కడ నుండి తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుండి కామాఖ్యకు పోయి వాళ్ళు కూడా వామాచారంలో పూజలు అక్కడ చేసుకొని ఇంటికి వస్తారు. కానీ ఇక్కడ ఎక్కడ మీకు నేను చెప్పినట్టు కెమెరా ముందర మాట్లాడరు. కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్. ఇందాక మీరు మాట్లాడారు, మీరెందుకు స్వామీజీ గారు, ఇందుకని గాను, నా నోటి దూల వల్ల గాను, నేను నిజాలు మాట్లాడతా కాబట్టి కాను. నేను కూడా నా కొడుకు లెక్క యాక్టింగులు చేయదలుచుకుంటే నేను కూడా సుబ్బిని, శుద్ధ పూసని అని మాట్లాడితే నేను కూడా యాక్టింగ్ చేయొచ్చు. నేను నిజాలే చెప్తా, ఎందుకంటే నేను ఎన్నుకున్న మార్గం వామాచార మార్గం. సో ఇవాళ ఒకప్పుడు కామాఖ్య దేవాలయానికి వారానికి 3 ఫ్లైట్స్ ఉండే అస్సాంకు. ఇవాళ వారానికి అన్ని రోజులు ఫ్లైట్స్ ఉన్నాయి. ఒకప్పుడు 5,000 రూపాయలు ఉంటుండే ఫ్లైట్ టికెట్, ఇవాళ 18,000 ఒక్క టికెట్. ఇది వేణుస్వామి డెవలప్మెంట్. వేణుస్వామి కామాఖ్యను పబ్లిసిటీ చేసింది తెలుగు రాష్ట్రాలలో, ఇది వేణుస్వామి చేసింది. సో దీనివల్ల కామాఖ్య దేవాలయంలో దశమహావిద్యలు ఉంటాయి. దశమహావిద్యలు అంటే 10 దేవతలు. 10 దేవతలు ఒక్కొక్క రిజల్ట్ని ఇస్తుంది. ఒక అమ్మవారు రాజయోగాన్ని ఇస్తుంది, ఒక అమ్మవారు రాజభోగాన్ని ఇస్తుంది, ఒక అమ్మవారు శత్రువుల వినాశనాన్ని కోరుతుంది, ఒక అమ్మవారు ఇంకోటి చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. అంతెందుకు ఇవాళ మీ ముఖంగా చెప్తున్నా, ఇప్పటివరకు చెప్పలే. 2 తెలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో ఒక సీఎం ఓడిపోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు, ఒక సీఎం గెలవడానికి 72 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజలు చేసిర్రు. ఆంధ్ర రాష్ట్రంలోనూ నేను రాష్ట్రాల గురించి మాట్లాడా, మీకు 2 తెలుగు రాష్ట్రాలని చెప్పిన, మీరే తీసుకోండి. దానివల్ల ఒక సీఎం ఓడిపోయిండు, ఒక సీఎం గెలిచిండు తెలుగు రాష్ట్రాలలో. అంటే ఒక బగళముఖి పూజలు అంటే ఖర్చు చూడండి. ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక సీఎం ఓడిపోవడానికి కూడా ఖర్చు పెట్టారు. ఆ ఒక సీఎం ఓడిపోవడానికి అయితే మా కళ్ళ ముందు జరిగింది. మేము అనుకోకుండా ఆ రోజు రాత్రి నా టీం అందరం మేము పూజ చేస్తున్నాము, అనుకోకుండా మా దృష్టిలో ఫోటోలు పడ్డాయి. ఎందుకు పెట్టిరు ఇవి అంటే మాకున్న అంతా నెట్వర్క్ కదా నాది అక్కడ. సో పెద్ద పూజారిని అడిగితే చెప్పిండు, ఏ కోనే మేరకు నయమాలం ఏ హార్నేకి వెళ్ళి పూజా కర్రే. అట్లనే ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు అయింది. నమ్ముతారా మీరు? 72 కోట్లు. అంటే పూజకు అంత పవర్ ఉంటుంది అంటారు. 72 కోట్లు ఎస్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఉదాహరణ ఇప్పుడు నేను ఒక వ్యక్తి గెలవాలని నేను సపోజ్ 10 లక్షలు పెట్టి పూజ చేసిన, అవతలి వాడు 10 కోట్లు పెట్టి చేసిండు అనుకో, అప్పుడు నేను డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే నేను చేసిన పూజ ఫలించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అది నేను గెస్ చేయలేను కదా, అంత పెద్ద శత్రువులు ఉన్నారు అవతలి వాడికి, నాకేం తెలుసు? తెలియదు కదా. సో ఒక్కొక్కసారి జరుగుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కేసు ఇన్ జిఎస్టీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ అయ్యిండు ఒక అతను నాకు పూజ చెప్తే నేను దేనికోసం అంటే అరెస్ట్ కాకుండా, అంటే నేను బెయిల్ రావడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి కూడా కారాగార దోష నివారణ పూజలు అని చేస్తాం మేము. చేసినప్పుడు నేను పూజ చేసినాక అతనికి నాకు కొన్ని సిమ్టమ్స్ కనిపించినాయి పూజ చేయగానే నేను ఎంబడే ఫోన్ చేసి చెప్పిన, ఇది ఫెయిల్ అయింది పూజ, మీరు అరెస్ట్ అవుతారని చెప్పిన.
ఫస్ట్ జిఎస్టీ కేసుని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అతను అరెస్ట్ అయ్యాడు జిఎస్టీ కట్టకపోవడం వల్ల 60 రోజులు జైలు ఉన్నాడు. స్వామి ఇంకొక విషయం చెప్తున్నా, మీరు ఎంబడే ఇంకో ప్రశ్న అడగవచ్చు. జైలుకు పోయిన కవిత కామాఖ్యకు పోయింది కానీ పూజలు చేసుకోలే. చాలా మంది జరిగిన తర్వాత లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాత కామాఖ్యకి వెళ్ళింది కవిత. జైలుకు పోవడానికి 2 నెలల ముందు కామాఖ్యకు పోయింది, ఎవరో సజెషన్ చేస్తే. కవిత గారు కామాఖ్యకి వెళ్ళింది. ఫోటో కూడా పెట్టింది. నటరాజ శాస్త్రి గారు వీళ్ళ నాన్నగారు సీఎం కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చి శాలువ సన్మానం చేసేసి వెళ్ళాడు. ఆరోగ్యం తర్వాత కవిత గారితో మాట్లాడారు. మీరు అన్నట్టు కవిత గారు కామాఖ్యకి వెళ్ళింది కానీ ఏం పూజ చేసుకోలే. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు అక్కడికి పోతున్నప్పుడు పూజ జరగాలి కదా. నువ్వు పోయింది దేనికోసము, కారాగార దోషం కోసం పోయినప్పుడు అక్కడ పూజ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, పోతున్నారు, అమ్మవారికి చెద్దరు సమర్పిస్తున్నారు, చీర సమర్పిస్తున్నారు, రిటర్న్ వచ్చేస్తున్నారు. కానీ పూజలు చేసుకోవట్లేదు. మెయిన్ అక్కడ 10 రకాల పూజలు, దశమహావిద్యలు ఉంటాయి. నువ్వు ఏ అమ్మవారికి ఏ పూజ చేయాలి అనేది డిసైడ్ కావాలి. సెలబ్రిటీస్ కంటే వాళ్ళకి హోదాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఓకే. కొంతమంది కామన్ పీపుల్ ఉంటారు, చాలా డబ్బులు ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్లో ఉంటాడు. నిజంగా జాతకాలు చెప్పించుకుంటే స్వామీజీ దగ్గరికి పోతే కొంత డౌట్స్ క్రియేట్ చేస్తాడు. కొంత నీకు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పిన తర్వాత రెమెడీస్ చెప్తారు. ఆ రెమెడీస్ వల్ల అవుతాయి అంట. అది స్వామీజీ ఆయన బిజినెస్ కోసమే చేసుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ పూజలో ఉంటున్న శక్తి గురించి కానీ ఆ అమ్మవారి అనుగ్రహం గురించి మర్చిపోతూ ఉంటారు. ఈ ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళ కోసం స్వామీజీగా మీరేం చెప్తారు? సూపర్ క్వశ్చను. చాలా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అడిగే ప్రశ్నలు ఇంతవరకు ఏ జర్నలిస్ట్ అడగలేదు. సో ఇక్కడ చేయించుకునే యోగ్యత వాళ్ళకు కూడా ఉండాలి. చేయించుకునే యోగ్యత ఉండాలి. ఇక్కడ కొంతమంది గోపీలు ఉంటారు. గోపి అంటే గోడ మీద పిల్లులు, వాళ్ళే ఎక్కువ నష్టపోతారు. రైట్. ఇప్పుడు నాది తెలంగాణ ప్రాంతంలో, నాది గజ్వేల్ తూప్రాన్కు మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామం. తెలంగాణ గజ్వేల్లో ప్లస్ తూప్రాన్లో ఈ 2 మధ్యలో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఆల్మోస్ట్ ఆల్ ప్రతి విలేజ్లో నేను చెప్పిన. ప్రతి విలేజ్లో మీరు నమ్మరు, సునీల్ కొనుగోలు టీము నాతో మాట్లాడింది. సునీల్ కొనుగోలు అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి ఇప్పుడు పనిచేస్తున్నాడు. 64 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చిన నేను. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళను. నేను 64 మ్యాజిక్ ఫిగర్ ఇస్తే షాక్ అయ్యిండు ఆయన. ఎట్లు ఇచ్చారు మీరు అని అడిగిండు. నాకు అదంతా అనవసరం అండి, నేను జాతకపరంగా ఇస్తున్నా. సో నేను ఎప్పుడు ప్రతిసారి గెలుస్తానే ఇస్తా కదా, ఓడిపోతాను ఇయ్య కదా. నేను గెలుస్తానే నేను ఆ 64 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చిన. ఇదే గజ్వేల్లో, ఇదే తూప్రాన్లో చాలామందికి నా సన్నిహితులకు, నా దోస్తులకు, నా సర్కిలు, నా గ్రూప్లో ప్రతి ఒక్కళ్లకు నేను చెప్పింది ఒకటే మాట, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తెలంగాణలో 64 నుండి 65 సీట్లు వస్తాయి, మినిమం మ్యాక్సిమం 90 సీట్లు వస్తాయని చెప్పిన. కాంగ్రెస్ గెలిచినాక వాళ్ళందరూ ఏం ఫీల్ కావాలి, వేణుస్వామి చెప్పేటి నిజాలని ఫీల్ కావాలి. కానీ మీరు నమ్మరు, మళ్ళా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. అంటే వేణుస్వామి ఈసారి ఓడిపోతాడా అని ఆలోచించారు తప్ప వేణుస్వామి చెప్పినవి 90 జరిగినాయి అని ఆలోచిస్తలేరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, నన్ను విమర్శించాలి అని మానసికంగా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇంకా వాళ్ళు నా దగ్గరికి రారు లైఫ్లో. సో నా దగ్గరికి రావద్దు అనుకునేవాడు నాలో చెడుని ఎతికే ప్రయత్నం చేస్తాడు, నాలో ఫెయిల్యూర్ని ఎతికే ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ వాడి కంటికి కనిపించదు. వాళ్ళని గోపీలు అంట, గోడ మీద పిల్లలు. నాకు అవసరం లేదు వాళ్ళతోని. నా క్లయింటేల్ చాలా పెద్దది. సోషల్ మీడియాలో ఒక ప్రిడిక్షన్ చెప్పినందుకే ఇంత పబ్లిసిటీ వస్తే, ప్రతిరోజు 10 మందికో 15 మందికో వ్యక్తిగతమైన జాతకాలు చెప్పే నా సక్సెస్ రేటు 98% ఉంటే ఎంతమంది నన్ను నమ్మే జనాలు తయారవుతారు ఆలోచన చేయండి. సో ఎంతమంది నన్ను బిలీవ్ చేస్తారు? ఒకవేళ నిజంగానే నేను చెప్పింది జరగలేదు అనుకొని నన్ను దూరం చేసుకునేటువంటి వాడిని నష్టజాతకుడు అనుకుని వదిలేస్తా. ఇందాక నేను చెప్పిన హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ పోతుంది కదా అని చెప్పేసి తీసుకుపోయి పేషెంట్ను అడ్మిట్ చేయకుండా, డెడ్ బాడీ పోయింది హాస్పిటల్ నుండి కాబట్టి నేను ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేయని తీసుకుపోయి చంపుకునేటువంటి మూర్ఖుల గురించి నేనేం మాట్లాడతా? నేనేం మాట్లాడా? నాకు అవసరం కూడా లేదు. రెండోది, ఆ రకంగా నాకు 4 రోజులు గ్యాప్ దొరికితే గోవాకో బ్యాంకాకో పోతా, ఎంజాయ్ చేస్తాను. నాకు ఫ్యామిలీ ఉంది కదా, నేను ఫ్యామిలీకి టైం ఇవ్వాలి కదా. నాది డాక్టర్ లాంటి ప్రొఫెషనే. ఇప్పుడు డాక్టర్లు సంవత్సరం అంతా కష్టపడి 10 రోజులు యూరోప్కో ఎట్టబోతారు. నా పరిస్థితి కూడా అట్లనే అయింది. సమంత నాగచైతన్య ఇన్సిడెంట్ తర్వాత 2017 నుండి నేను ఇంచుమించు నేను అంత బిజీగా ఉన్నా. సంవత్సరానికి ఒక 15-20 రోజులు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నా. ఏదో మధ్యలో ట్రోలర్స్ పుణ్యమని 4 రోజులు నాకు గ్యాప్ దొరుకుతుంది, పోతా ఎంజాయ్ చేసి వస్తా లైఫ్ను. సో ఇలాంటి సంఘటనలు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది కాబట్టి వేణుస్వామి గ్రాఫ్ తగ్గిపోయిందనో, వేణుస్వామి పవర్ తగ్గిపోయిందో అనుకునేటువంటి గోపీలకు చాలామంది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఓడిపోయింది సరే, ముఖ్యమంత్రి ఎవరయ్యారు అనేది పక్కన పెడితే
మీరు షూట్ చేసి ఒక వీడియో అయితే వదలడం జరిగింది. ఎస్. ఆ తర్వాత మీ గురించి అంతా ఏమనుకున్నారంటే వేణుస్వామి పని అయిపోయింది, ఇక భవిష్యత్తు గురించి కానీ జాతకాల గురించి ఇంకెప్పుడు చేయడమో, సెలబ్రిటీకి చెప్తే మాత్రమే ఆయన స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉంటాయి, ఇక నుంచి నేను జాతకాలే చెప్పాను అన్న తర్వాత ఇంక అయిపోయిందేమో, జాతకాలే చెప్పాను, ఇంకా తెలంగాణ భాషలో చెప్పాలంటే వేణుస్వామి దుకాణం బంద్ అయిపోయింది అన్నట్టు ట్రోల్ చేసి. వేణుస్వామి ప్రాణం పోతే వేణుస్వామి దుకాణం బంద్ అవుతుంది ఆపనంటారు. వేణుస్వామి ప్రాణం పోతే వేణుస్వామి దుకాణం బంద్ అవుతుంది. అప్పటిదాకా వేణుస్వామి ఆలోచన చిన్న గ్యాప్ ఇచ్చిండు. వేణుస్వామి ఎందుకు ఇచ్చిండు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాక్యూమ్ వేణుస్వామి క్లియర్ చేసుకుండు. అంటే ఇంతకంటే లేదు ఇక. ఇప్పుడు ఒక ఏరియాలో బట్ గట్స్ ఉండాలి స్వామి అలాంటి వీడియో పెట్టడానికి, యాక్సెప్ట్ చేయడానికి కూడా. నేను మొగోడిని కదా, వేరే వాళ్ళలాగా ప్లేట్ ఫిరాయిస్తలేను కదా. వేరే స్వామీజీలు ఇప్పుడు మీరు మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ 2 స్వామీజీలు దుకాణం తెల్లారే ఇట్లా తిప్పిరు, నేను తిప్పలే. నేను అదే స్టాండ్ మీద ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కూటమి గెలుస్తుంది ఒకవేళ కలుస్తే అని చెప్పిన వీడియో నా దగ్గర ఉన్నా, నేను మాట్లాడతలేను. నేను అదే స్టాండ్ మీద ఉన్నా. ఎందుకంటే నా ఫెయిల్యూర్ ఒకటి జరిగింది అని ఒప్పుకుంటున్నా. కానీ నేను ఇట్లా ప్లేట్ ఫిరాయించే మనిషిని కాదు. గట్స్ ఉండాలి, 100% గట్స్ ఉండాలి. ఆ గట్స్ నాకు ఉన్నాయి, ఒప్పుకునే గట్స్ నాకు ఉన్నాయి. నన్ను ఈ ఒక్క ఇన్సిడెంట్ చూపించి వేణుస్వామి దుకాణం బంద్ చేస్తాడు, వేణుస్వామి దుకాణం బంద్. బట్ ఒక విషయం నాకు కూడా అడగాలనిపించింది స్వామి, చిన్న కష్టం వచ్చినప్పుడే వెనుదిరిగిపోతారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి లాంటి స్టాండర్డ్ ఉన్న లీడరు ఫెయిల్ అయిన తర్వాత అసెంబ్లీలో నిలబడడానికి ధైర్యం చూపించాలి. ఒకటి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించండు, అంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసే ధైర్యం లేదని ఒకటి. రెండో ఫెయిల్యూర్, కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కనీసం ప్రెస్ మీట్స్ పెట్టలే. ఆయనకు ఎంతటి ధైర్యం, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చే శక్తి ఉన్న కేసీఆర్ గారికి ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఆ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయాలని. ఎస్. బట్ నేను ఫెయిల్ అయ్యాను, అమ్మవారికి లేకపోతే వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరుతూ అంత పెద్ద వీడియో తీశారు. ఏంటి మీ గట్స్ ఏంటి అసలు? నా పవరే వాళ్ళిద్దరు, నా నమ్మకం అది, నా నమ్మకం. ఇప్పుడు జీవితాంతం చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి తిడతాడు, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిడతాడు. తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిడతాడు, కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిడతాడు. వీళ్ళ నుండి పొగడతలు ఎక్స్పెక్ట్ చేయడం అంటే వాళ్ళంత పిచ్చి ముండా కొడుకులు ప్రపంచంలో ఉండరు. నెవర్. అది ఎప్పుడు జరగదు కూడా, అది జరగదు. అట్లనే నన్ను విమర్శించే వాళ్ళు ఎప్పుడు నన్ను విమర్శిస్తారు కదా, నన్ను విమర్శిస్తారు కదా. అసలు నేను ఆ వీడియో రిలీజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నాకు తెలియకుండా జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నేను క్రికెట్ ప్రిడిక్షన్ చెప్పినా, ఎలక్షన్ ప్రిడిక్షన్ చెప్పినా, నాకు తెలియకుండా నా వల్ల జరుగుతున్న అతిపెద్ద తప్పు ఏంటంటే బెట్టింగ్లు కడుతున్నారు జనాలు నన్ను నమ్ముకొని. అది నన్ను చాలా బాధించింది. కరెక్ట్. ఆ ఒక్క కారణం చేత ఆ రోజు నేను ఆ వీడియో పెట్టిన. జీవితంలో ఇక మీదట నేను ఇలాంటి ప్రిడిక్షన్స్ చెప్పను. ఎందుకంటే నన్ను నమ్ముకొని నాకు తెలియకుండా నేను పెట్టుమని ఎవరికి చెప్పట్లా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా, మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో టోటల్ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినాయి, సెఫాలజిస్టులు అందరూ ఫెయిల్ అయ్యారు. ఎవడి జోలికి రాని మీడియా, సోషల్ మీడియా వేణుస్వామి జోలికి వచ్చింది. అది వేణుస్వామి క్రెడిబిలిటీ, అది వేణుస్వామి స్ట్రెచర్, అది వేణుస్వామి బ్రాండ్. చాలా సర్వే కంపెనీస్ కూడా ఫెయిల్ అయిపోయాయి. మరి ఎందుకు వాళ్ళని మీరు విమర్శిస్తలేరు? మీరు మనుషులు కాదా? చాలా గొప్పగా మాట్లాడుకునే ఆరామస్థాన్ గారు అంత గొప్పగా వైఫల్యం చెందితే దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అది ఆరామస్థాన్ జాతకం. ఆరామస్థాన్ నాకు సన్నిహితుడు, చాలా క్లోజ్ పర్సన్. ఆరామస్థాను గ్రౌండ్లో తిరిగిండు, పనిచేసిండు. గెలుపు గురించి నేను మాట్లాడా. ఎప్పుడు గెలుపును ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా జరిగినటువంటి ప్రతి అంశాన్ని ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. నేను అదే నమ్ముతా. రాజశేఖర్ రెడ్డి గారు సీట్లో ఉండరు అని చెప్పినప్పుడు నన్ను చాలామంది తిట్టిరు. సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 2009 సెప్టెంబర్ 2 నుండి 9వ తేదీ లోపల రాజశేఖర్ రెడ్డి గారు సీట్లో ఉండరు ఇన్ ద సెన్స్ ఆయన దిగిపోతాడా చనిపోతాడా అనేది క్వశ్చన్ మార్క్. జరిగింది కదా, చనిపోయిండు. జయలలిత చనిపోయింది కదా, ఇందిరాగాంధీ చనిపోయింది కదా. సో ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది, అది నాకు అనవసరం. ఏమైంది, ఎక్కడ ఏమైంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది నేను చెప్పదలుచుకోలేను, నేను ప్రిడిక్షన్స్ ఇవ్వదలుచుకోలేను. ఓన్లీ పోస్ట్ మార్టం చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రిడిక్షన్స్ అసలు ఇవ్వను. బట్ ఏం జరుగుతుందో నాకు అనవసరం. కానీ రిజల్ట్ అయితే వచ్చిందా రాలేదా? ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం జరిగిందా జరగలేదా? ఇంత టాప్ సెలబ్రిటీస్తోని మాట్లాడి వాళ్ళ జాతకాల గురించి చెప్పే ధైర్యం మీకున్న ఒక పక్క, చాలా చిన్న వ్యక్తి అన్వేష్ అనే వ్యక్తిని మీరు ఆ ముండా కొడుకు అది అని నేను అనలేదు. అది మన ఇంటర్వ్యూలో మిస్టేక్ జరిగింది. ఏంటంటే అది మన ఇంటర్వ్యూలో తను ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేసింది కిషోర్, తన ప్రాబ్లం ఏమైంది అంటే నేను తిట్టింది ఎవరిని అనుకుంటారు ఆ రోజు
ఆస్ట్రేలియా మనిషిని తిట్టిన, అది మిస్టేక్ అయింది. అది నేను అసలు ఆ నాన్వేష్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లేడండి పాపం. అయ్యో ఆయన చాలా బాధ. నాకు తెలియదు ఆయన ఎవరో కూడా, వాస్తవంగా నాన్వేష్ అనే వ్యక్తి నాకు తెలియదు. ఈ మధ్యన ఎవరో నాన్వేష్తో పాటు ఇంకెవరో ఇద్దరు కొట్టుకుంటుంటే ఈ నాన్వేష్ ఎవరు అని చూసాను నేను. నాకు అసలు నాన్వేష్ ఎవరో తెలియదు. నేను నాన్వేష్ని తిట్టలే, నేను ఆస్ట్రేలియా దేశంలో ఉన్న వ్యక్తిని తిట్టిన, పారిపోయిన. పక్క అన్వేష్ అనే వ్యక్తి తన వ్యక్తిగతంగా దేశాలన్నీ తిరుగుతూ ఒక గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులో ఆయన గుర్తింపు పొందాలన్న ఇదిలో ఉన్నాడు. నేను ఎందుకు తిడతానండి? నేను అట్లాంటి వ్యక్తిని నేను ఎందుకు తిడతా? నాకు ఇంకొకటి ఏదో సామెత ఉంది, మోకాల మీద కొడితే పన్ను రాలని అని. నేను ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? నాకు సంబంధమే లేని వ్యక్తి కదా, నాకు సంబంధం లేదు. నిజంగా కూడా నేను ఆయన గురించి మాట్లాడలే, అది ఎక్కడనో మిస్టేక్. నేను మాట్లాడిన నా ప్రస్తావన ఎందుకు వచ్చింది నేను అందుకనే నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్న పాయింట్ నేను ఎందుకు ఆపేసిన అంటే, ఆ రోజు వీడియో ఆపడానికి గల కారణం ఏంటంటే, నేను సెలబ్రిటీ జాతకాలు ఇవన్నీ చెప్పను అని ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ ఎన్నికలలో నేను మీకు చెప్పిన ఒక వీడియో ఉంది. తెలంగాణ ఎన్నికలలో మనం ఏం చెప్పినాం అంటే, చాలామంది తెలంగాణ ఎన్నికలలో వేణుస్వామి టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిండు అని చెప్పేసి అన్నారు కదా.